ఈరోజు ఇద్దరి ద్వారా ధ్యానం చేయగలం. ఇద్దరు ధ్యానం చేయించారు మనకి ఈరోజు చక్కటి పాటలతో. విజయలక్ష్మి మేడం, ఐమావతి మేడం ఇద్దరు. చాలా హ్యాపీగా ఉంది. చాలా ఎనర్జెటిక్ గా ఉంది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్ 44 సెషన్ మాస్టర్స్. అద్భుతమైన సెషన్. ప్రతి ఒక్కటి అదే. మనకి ఇంత అద్భుతంగా డిస్కషన్ చేసుకోవడానికి, జ్ఞానాన్ని పంచుకోవడానికి అవకాశం ఇచ్చిన సరోజమ్మకు వేల 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 కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. మీకు హృదయపూర్వకంగా వేల వేల కృతజ్ఞతలు మరియు ఆత్మ ప్రణామాలు. మాస్టర్స్, చిన్న ఎపిసోడ్ కానీ చాలా జ్ఞానం ఉంది ఇందులో. అందరు ఎక్స్పీరియన్సెస్ చాలా బాగా షేర్ చేస్తారు ఈ ఎపిసోడ్ లో. మీరందరూ విన్నారనుకుంటా వచ్చిన వాళ్ళు. కాబట్టి హ్యాండ్ రైజ్ చేయాలి. ఏముంది ఇందులో? అసలు సెషన్ స్టార్ట్ కావడమే ఎలాంటి పరిస్థితిలో ఉన్నా మీరు ఆనందంగా ఉండగలుగుతారని మనకు నెక్స్ట్ సెషన్ లోనే మనకు 3 చక్రాల గురించి చెప్తూ, భూచక్రం అంటే మనం మూలాధార చక్రాన్ని యాక్టివేట్ చేయాలంటే చాలా కష్టం అంటూ, అది స్థిరంగా ఉంటదంటూ, అది ఘన పదార్థం అంటూ అది చెప్పుకుంటూ వచ్చు మనం 3 చక్రాల గురించి చెప్పారు మాస్టర్స్. ఇంకొకటి స్వాదిష్టానం అంటే మనోభావాలంటూ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ఆ లాస్ట్ చివర్లో ఎలా ఉన్నా, ఏ విధంగా ఉన్నా, పోయిన సెషన్‌లోని లా ఆఫ్ అట్రాక్షన్ గురించి కూడా కొంచెం టచ్ చేశారు మాస్టర్స్. దీంట్లో అసలు ఎలా ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎలాంటివి ఉన్నా, సుఖంగా ఉన్నా, దుఃఖంగా ఉన్నా, ఎలా ఉన్నా మీరు ఆనందంగా ఉండగలుగుతారా అనే క్వెషన్. అసలు నిజంగా అంటే ఆనంద్ కర్ణేష్ గారికి చాలా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఇంత చక్కటి జ్ఞానాన్ని మనకంది ఒక పుస్తక రూపంలో తెచ్చారు. ఆ పుస్తకంలో మన జ్ఞానాన్ని అందించిన లక్ష్మీ పాతకు కూడా మనం అందరం కృతజ్ఞతలు తెలుపుకోవాలి మాస్టర్స్. ఎంతో అద్భుతమైన జ్ఞానం ఇది. ఎస్ లీలావచ్చు మేడం. మేడం మీరు వీడియో ఆన్ చేసుకోగలిగితే మీరు బాగుంటది. ఎస్ మేడం, వెల్కమ్. నమస్తే. నమస్తే మేడం. ముందుగా లక్ష్మీమాతకి నమస్కారాలు. తర్వాత ఆనంద్ కర్ణేష్ గారికి, సరోజమ్మకి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన మీకు, టెక్నికల్ టీమ్ కి అందరికీ కూడా అభినందనలు. ఈ సెక్షన్ మాత్రం చాలా బాగుంది మేడం. అసలు నాకు మామూలుగా మన బాడీలో 6 చక్రాలు ఉంటాయి, పైన సహస్రారం ఉంటుందని తెలుసు, కానీ ఒక్కో చక్రం ఏ విధంగా పనిచేస్తుంది అన్న విషయం నాకైతే తెలీదు. వీటి ఎపిసోడ్స్ ద్వారానే నేను నేర్చుకుంటున్నాను. బాగా తెలుస్తుంది అసలు. మనకి ఎంత బాధలో ఉన్నా, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా మనం ఆనందాన్ని వెతుక్కోవడం ద్వారా మనకి వస్తుంది ఆనందం. చూస్ చేసుకోవడం వల్ల ద్వారానే మనకి ఎంపిక చేసుకోవడం ద్వారా మనకు ఆనందం వస్తుంది అన్నది చాలా బాగా చెప్పారు. ఎవరైనా ఏదైనా సంఘటన జరిగినా, ఎవరైనా వ్యక్తులు ద్వారా మనకి ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగినా అది మన కోసమే వచ్చింది, మనం నేర్చుకోవడానికి ఆ ఇన్సిడెంట్ వచ్చింది అన్న విషయం చాలా బాగా నచ్చింది. ఇది జరిగినా కూడా అన్ని దాని ద్వారా నేను నేర్చుకోగలుగుతున్నాను. నాకు చాలా బాగా నచ్చింది. 3 చక్రాల గురించి కూడా అమ్మ చాలా బాగా చెప్పారు. మణిపూరక చక్రం ద్వారా అంటే మన దృష్టికోణాన్ని మార్చుకోవడం ద్వారా, ప్రపంచాన్ని మంచిగా చూడడం ద్వారా, మనలో ఉన్న మనోభావాలు, మన ఫీలింగ్స్ మారడం ద్వారా, రెండో చక్రంలో మారడం ద్వారా భౌతికత్వం అంటే మొదటి చక్రంలో మారుతుంది. అప్పుడు పరిస్థితులు అన్నీ కూడా మంచిగా మారుతాయి. అన్ని మనకు సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే సంఘటనలు కూడా జరుగుతాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా మనం అన్ని విషయం చాలా బాగా చెప్పారు. నాకు చాలా బాగా నచ్చింది మేడం. చాలా బాగుంది. థ్యాంక్ యూ లీలావచ్చు మేడం. థ్యాంక్ యూ. ఏది జరిగినా మన మంచికే. లా ఆఫ్ అట్రాక్షన్ అనేది ఇంకో కోణంలో వెళ్తుంది మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో లక్ష్మీమాత ఇంకో కోణంలో నేర్పిస్తుంది. అమ్మ మనకి ఎన్నోసార్లు అమ్మ సెషన్ ఉంది విన్నా. దీంట్లో ఇంకో కోణంలో కూడా నేర్చుకుంటాం. ఈ రోజు మన నీలిమ మేడం ఫస్టే వచ్చేసారు. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీలావచ్చు మేడం. థ్యాంక్ యూ మేడం. నమస్తే సరోజమ్మ, ఆల్ మాస్టర్స్. ఇక్కడ ఇవాళ పొద్దున్నే స్పిరిచువల్ పేరెంటింగ్ సెషన్ జరిగింది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇంకా ఉంది బుర్రలో. ప్లస్ అమ్మ దీంట్లో చెప్పినప్పుడు నాకు ఒకటి క్లిక్ అయింది ఏంటంటే, మన దృష్టికోణం మార్చుకోవడమే కాదు, అసలు ముందు మనం పిల్లలకి ఎప్పుడు చెప్తా ఉంటాం, బయట ఇలాంటి ఉంటదిరా, జాగ్రత్తగా ఉండు అని. అంటే బయట లోకం అంతా దొంగలు ఇలాంటివని మనమే వాళ్ళకి నేర్పిస్తున్నాం. ముందు అది తల్లులుగా మనం అది మార్చాలి. బయట అంతా లోకం మంచిగా ఉంది, మనం మంచిగా ఉంటే అది మంచిగానే ఉంటది అనేది ఒకటి తప్పనిసరిగా పిల్లలకి మనము అది ఫస్ట్ నుంచి ఎప్పుడు చూసినా అదిగో వాడు మంచోడు కాదు, వాడి దగ్గరికి వెళ్ళకు, వాడితో ఆడకు, లేకపోతే ప్రపంచం బాలేదు, డబ్బు జాగ్రత్త, ఇయే మనం చెప్తా ఉంటాం తప్పించి
మనము పేరెంటింగ్ దీంట్లో కూడా ఇదొక పాయింట్ యాడ్ చేయాల్సి వస్తది అని అనిపించింది ఇవాళ దీన్ని చూస్తుంటే. ఎంత మన చేంజే కాదు, చుట్టూరా ఉండే వాళ్ళందరికీ కూడా మనం మళ్ళీ ఇక్కడ నాన్ ఇంటర్ఫియరెన్స్ గురించి చెప్తే అది కూడా అంటే అంటే మేడం మనం ఇన్‌స్టిల్ కొన్ని చేస్తున్నాం కాబట్టి అది మనం నియమ మేడం గమనించాలి అని కొన్ని చెప్తున్నా. మన బాధ్యతలు ఉంటాయి కదా మేడం. అదే. ఏందంటే ఏదైనా భయపెట్టకుండా జాగ్రత్త అని చెప్పొచ్చని అమ్మ చాలా సార్లు చెప్తారు. ఇంకొకటి మేడం 7 స్పిరిచువల్ లాస్ అని ఒక బుక్ ఉంటది. హ్మ్. ఆ పేరు ఆథర్ పేరు ఆ చోప్రాని ఆయన పేరు దీపక్ చోప్రాది. అది కూడా చాలా బాగుంటది మేడం. 7 స్పిరిచువల్ లాస్ దాంట్లో ఇది కూడా ఒకటి ఉంటది. అదే నాన్ ఇంటర్ఫియరెన్స్ పాటిస్తూ మనము ఏదైతే పిల్లలకి చెప్పే బాధ్యత మనదుంది కాబట్టి, మనం అట్‌లీస్ట్ చెప్పేవి సరిగ్గా చెప్పాలి. అక్కడ కూడా మళ్ళీ ఎరుకే. అన్నీ Yes, madam. తిప్పి తిప్పి చూస్తే ఎరుకుతోనే ఇదై ఉంది. కనెక్ట్ అయి ఉంటాయి. అదే చెప్దామని. థాంక్ యూ అంటే మేడం. జీవితం అంతా ఎరుకతోటే అనుసంధానమై ఉందన్నమాట. క్షణ క్షణం ఎరుకతోటే అనుసంధానమై ఉంది మేడం నిజంగా అంటే. నిజమే నిన్న నైట్ ఒక విషయం జరిగింది మా ఇంట్లో. అమ్మ నిన్న మొన్ననే చెప్పారు మనకు సాక్షి సెషన్‌లో. వాళ్ళిప్పుడు చూస్తున్నా గాని వాళ్ళకి ఇంతకుముందు చేసిందే మనకు అదే మైండ్‌లో ఉంటదని. మా సార్ ఒక న్యూస్ చెప్పడానికొచ్చారు. "నువ్వెప్పుడు చెప్పావు కదా! ఇప్పుడేంటి ఇది చెప్తున్నావు" అన్న. అంటే చూడండి ఎంత అంటే మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో అది ఎలా ఫీడ్ అయ్యి ఉంటదనేది. ఈ మధ్యలో నేను టార్కం సెరెడ్ అయింది 'దివ్య సందేశాలు' అని ఒక బుక్ చదువుతున్నా. అందులో సబ్‌కాన్షియస్ మైండ్ గురించి అదే ఇస్తాడనమాట. ఏదైతే సరికాదు అనుకుంటామో అవన్నీ ఇప్పుడు మన పుట్టుక నుంచి మన పూర్వజన్మయి కూడా సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఫీడ్ అయ్యి ఉంటాయంట. అవి ఎప్పుడంటే, ఎప్పుడు వాటిని రిలీజ్ చేసుకోగలుగుతామంటే ధ్యానం జేయడం ద్వారా. అందుకే ధ్యానం జేస్తున్న కొన్ని రోజుల ఫస్ట్‌లో బావుంటది. కొన్ని రోజుల తర్వాత అన్నీ మనకు సిట్యుయేషన్స్ వస్తూ ఉంటాయి. అబ్బా! ఇంత ధ్యానం జేస్తున్నా, 6 గంటలు జేస్తున్నా, 10 గంటలు జేస్తున్నా, ఇంత జ్ఞానాన్ని వింటున్నా, ఇంత సజ్జన సాంగత్యం జేస్తున్నా, సేవ జేస్తున్నా. ఎందుకొస్తున్నాయి అనుకుంటే, అవి ఎప్పటినుంచో మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉన్నాయి. రిలీజ్ అవుతున్నాయి. అదొక్కటి జ్ఞాపకం పెట్టుకుంటే ఏదొచ్చినా సరే అమ్మ ఇప్పుడు సాక్షి ఎందుకు చెప్తున్నంటే అందుకే చెప్తున్నారు అనిపించింది నాకు. అవన్నీ ఎప్పటినుంచో లోపల ఉన్నాయన్నీ రిలీజ్ అయ్యి వెళ్ళిపోతున్నాయి మాస్టర్స్. ఎంత ఆనందించాలి మనం అసలు అది వచ్చినప్పుడు. అందుకే అమ్మ చెప్తారు. ఎంత ఎక్కువొస్తే అంత ఎక్కువ ఎదుగుతారని. ఎందుకంటే ఇదే అన్నమాట. అసలు అందుకే మాస్టర్స్ ఎంత ధ్యానం చేస్తున్నా, ఎలాంటి సిట్యుయేషన్ వస్తున్నా, ఓకే. నాలో ఎప్పటినుంచో ఉంది. ఇది వెళ్ళిపోతుంది. అయిపోయింది. ఇంకా ఆగమాపాయన చేయనాల్సిన అవసరం లేదు. అదే వెళ్ళిపోతుందనమాట. అంటే ఇలాంటివన్నీ మన సబ్‌కాన్షియస్ మైండ్‌లో జన్మ జన్మల నుంచున్నాయి. మన పుట్టుకతో ఉన్నాయి. మనం ఏర్పరచుకున్నయి. ఏదైనా టక్కున ఏసేసుకుంటాం గదా మాస్టర్స్. మంచి విషయానికంటే చెడు విషయాన్ని టక్కున లోపటేసేసుకుంటాం. దాన్ని బయటికి రిలీజ్ చేయడం కష్టం. అది ధ్యానము, మౌనము, సజ్జన సాంగత్యం, ధ్యాన సాధన, జ్ఞాన సాధన, మన స్వాధ్యాయము, ఆచార్య సాంగత్యము వీటి వల్లనే వాటిని రిలీజ్ చేసుకోగలుగుతాం మాస్టర్స్. కానీ అలా ఇంత చేస్తున్నా ఎందుకొస్తుందంటే రిలీజ్ అవ్వడానికొస్తుంది, పోవడానికొస్తుంది. ఎంత సంతోషం గదా! నిజంగా అంటే ఆ 2 పేజీలు చదివితే నాకు చాలా ఆనందం వేసింది మాస్టర్స్. వింటూనే ఉంటాం గానీ, మళ్ళీ ఒకసారి మననం జరిగినప్పుడు చాలా హ్యాపీ అనిపించిందనమాట. సారీ రమాదేవి మేడం మిమ్మల్ని ఆపాను. వెల్కమ్. లేదు. నమస్తే మేడం. పర్వాలేదు మేడం. నమస్తే మేడం. నమస్తే సరోజమ్మ. నమస్తే ఆల్ మాస్టర్స్. అందరికీ నమస్తే. ఈ ఎపిసోడ్‌లో మీరు ఇందాక చెప్పినట్టు అన్నీ తొందరగా వేసేసుకుంటామని అది మనకు సూత్రం ఇంకా తెలియలేదప్పుడు. ఇప్పుడు తెలిసింది. సూత్రాలు తెలిస్తే మ్యాథ్స్ ఈజీ అని చెప్పినారు మేడం దీంట్లో. యెస్ మేడం. అంటే మనకు ఎలా ఉండాలి, ఇంకా నెక్స్ట్ రేపు ఎలా ఉండబోతుంది అని తెలిస్తే అది చేయడం చాలా ఈజీ. ఇప్పుడు ఏదైనా ఒక కూర వండుతాము. ఆ కూర ఎలా ఉంటుంది, బాగుంటుందా లేదా అని ముందుగా తెలిస్తే అది వండడం గూడా ఈజీ. మనకు భయం లేకుండా హాయిగా వండేస్తాం గదా! అలా మనకు అరటిపండు ఒలిచి చేత పెట్టినట్టు మనకి 1000 సీడ్స్ ఆఫ్ జాయ్‌లో లక్ష్మీమాత, ఆనంద్ కరుణేష్ గారు, సరోజ అమ్మ, ఈ టెక్నికల్ టీము, ఈ ప్లాట్‌ఫార్మ్ అన్నీ మనకు అందించినాయి. అన్నిటికీ చాలా కృతజ్ఞతలు. అంటే ఇప్పుడు మనం బ్రతుకుతున్నది చాలా ఈజీగా. అంటే ఎరుక అనే సింహాసనంలోనే ఉండి బతుకుతూ ఉన్నాము. ఇది చాలా గ్రేట్ విషయం అనిపిస్తుంది. చాలా గ్రేట్ విషయం అనిపిస్తుంది. ఈ ఎరుక అనే సింహాసనంలో ఎంతవరకు ఉన్నాము, ఎంతవరకు ఉంటున్నాము అని మనల్ని మనం చెక్ చేసుకుంటూ, ఎవరికి వాళ్ళు చెక్ చేసుకుంటూ ఉండడం గూడా ప్రతిరోజు మనకు జరుగుతున్న ప్రతి ఒక్క క్లాస్ గూడా దీనికే సంబంధించింది అని
సంబంధించిందిగా ఉంది మేడం. సాక్షిగా మనం ఎరుకతో ఉండి సాక్షిగా మనల్ని మనం గమనించుకుంటూ ఉన్నప్పుడు ఈ కార్మిక్ కనెక్షన్స్ అన్ని ఎందుకు వచ్చినాయి, మనకు మనమే కదా తెచ్చుకున్నాము అని మనం ఎప్పుడైతే ఎరుకతో ఉండి తెలుసుకుంటామో దేంట్లో కూడా ఇరుక్కోపోము అనేది తెలుస్తుంది మేడం. దేంట్లోనూ ఇరుక్కోబోం. ఒక బాధలో కానీ ఒక సంతోషంలో కానీ ఎందులో కూడా అక్కడ స్థితప్రజ్ఞత అనేది మనం నేర్చుకుంటాం. ముందు తెలుసు మేడం స్థితప్రజ్ఞత అంటే ఏమి అని తెలుసు, కానీ ఎలా ఉండాలని తెలియదు. అది అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు వెళ్ళిపోతుంది. కానీ ఇప్పుడు స్టాగ్నెట్ గా ఉంటుంది. అది మనం తెలుసుకుంటున్నాం మేడం. ఇది ఈ ఎపిసోడ్ లో అంతా మనకు అమ్మ భౌతిక ప్రపంచము, మన మానసిక ప్రపంచం, మన మనోభావాలు, మన అనుభూతులు ఇట్లాంటివి. మళ్ళీ బయట మనకు జరిగే మణిపూరక చక్రంలో అని అన్నప్పుడు బయట మనకు జరిగే వాటి మీద దృష్టికోణం, మన అభిప్రాయం ఎలా ఉంటుంది, దాని మీద మనం ఈ 3 చక్రాలతోనే మన సూత్రాలు, మనం ఎప్పుడు ఇంతవరకు చెప్పుకున్న ఏ సూత్రాలు అనుకుంటామో అవన్నీ కూడా దీంట్లోనే ఆధారపడి ఈ 3 చక్రాలతోనే మనకు మింగలయి ఉన్నాయి, ఒకటికొకటి ఉన్నాయి. మన వాస్తవానికి మనం కారణం కాగలుగుతున్నామంటే ఈ 3 చక్రాల్లోనే అన్ని సరి చేసుకోవచ్చు. ఎలా అని ఎంత బాగా చెప్పారంటే మేడం, ఎలా సరి చేసుకోవచ్చు అని అంటే మనం బయట మనం చూసే ఇందాక మేడం చెప్పినట్టు, నీలిమ మేడం చెప్పినట్టు, బయట ఫస్ట్ మనకు లోపలికి ఎన్ని విధాలుగా వేసేసినారో, మన చుట్టూ ఉండే వాళ్ళు కావచ్చు, మనం నేర్చుకున్న పాఠాల్లో కావచ్చు, మనం ఇన్ని రోజులు మనము సంస్కారాలు కావచ్చు, అన్నిట్లోనూ మనం బయట ప్రపంచం మీద ఒక ముద్ర వేసేసినాం మేడం. ఒక ముద్ర, ఇది ఇంతే, ఇది ఇట్లే ఉంటుంది, ఇది ఇంతే అన్ని. ఎప్పుడైతే మనం బయట ప్రపంచాన్ని మనం అందంగా, బయట ప్రపంచాన్ని ఆనందంగా, అన్ని మంచిగా ఎప్పుడు మనము దాన్ని మార్చుకోగలిగినప్పుడు మన మనోభావాలు మారుతాయి, మన ఫిజికాలిటీలో మనం నడిచే విధానం మారుతుంది. దాంతోపాటు మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా మారిపోతారు. మన చుట్టూ ఉండే వాళ్ళు కూడా ఎలా మారుతారంటే ఏకదం ఒకేసారి ఒక్క రోజులో మారారు మేడం. మనల్ని గమనిస్తూ, మనల్ని చూస్తూ, కొంతమంది తొందరగా నేర్చుకుంటారు, కొంతమంది నిదానంగా నేర్చుకొని లేండి, మనకి ఇంటర్ఫియర్ అవసరం లేదని చెప్పేసినారు మేడం. దీంట్లో ఇంకొకరి విషయంలో ఇంటర్ఫియర్ అవసరమే లేదు. ఇంటర్ఫియర్ అనేది పక్కన తీసి పెట్టేస్తేనే ఆధ్యాత్మికంలో ఉన్నట్టు, స్పిరిచువాలిటీలో మీరు ఉన్నట్టు అని బాగా బల్లగొట్టి చెప్పేసినారు మేడం. కామన్ సెన్స్, ఆధ్యాత్మికత అంటేనే కామన్ సెన్స్, ఆధ్యాత్మికత అంటేనే నాన్ ఇంటర్ఫియరెన్స్. అట్లాంటప్పుడు ఇప్పుడు మనల్ని మనం గమనించుకుంటా ఉన్నప్పుడు మనం ఎన్ని నేర్చుకున్నామంటే మేడం, ఒక సూత్రాలు అంటే మన భౌతిక ప్రపంచాన్ని, మన వాస్తవానికి మనమే కారణం అని తెలుసుకుంటూ, దాంట్లోనే చిక్కులుకొని బాధపడుకుంటా, లేకపోతే సంతోషపడుకుంటా, దాంట్లోనే ఉండకుండా కొంచెం పైకి ఎదిగినాం మేడం. ఇంకా మనోభావాల్ని శుద్ధిపరచుకుంటా, మనం బయట చూసే విధానంని మార్చుకుంటా, మనల్ని ఈ 3 చక్రాల్లోనే, ఈ 3 చక్రాలు ఎప్పుడైతే క్లియర్ అవుతాయో అప్పుడు మనకు పైనున్న చక్రాలు ఓపెన్ అవుతాయి అని కూడా నెక్స్ట్ అన్ని క్లాసుల్లో వింటున్నాం మేడం. అంటే ఈ 3 చక్రాల్లో ఉండే ఈ విధానాన్ని, ఈ సూత్రాన్ని పట్టుకొని మన జీవితాన్ని ఎప్పుడైతే మనం సర్దిద్దుకోగలుగుతామో అప్పుడు మనం నెక్స్ట్ ఓపెన్ అయిన పై చక్రాల్లో ఉండే ఓపెన్ అయిన చక్రాల్లో మనం ఇంకా బాగా మన ఆత్మ పురోగతిని మనం నిరూపించుకుంటాం, మన ఆత్మ పురోగతికి మనం నిచ్చెనేసుకుంటాము. ఇది బాగా నీట్ గా దీంట్లో బాగా ఈ ఎపిసోడ్ లో చెప్పినారు మేడం. అమ్మకు చాలా చాలా కృతజ్ఞతలు. ఇంత బాగా మన జీవితాన్ని సరిచేస్తున్నారు, మనం పుట్టిన దానికి సార్థకత కలిగిస్తున్నారు. దీనికి వేల కృతజ్ఞతలు మేడం. ఈ ప్లాట్ఫామ్ కి వేల కృతజ్ఞతలు. ఇక్కడున్న ప్రతి ఒక్క మాస్టర్ ఎంతో ఎనర్జెటిక్ గా ఇవన్నీ మాట్లాడి, ఇవన్నీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటూ, ఇవన్నీ దీని గురించి ఇంత పెద్దగా అందరిలోనూ చేంజ్ తెచ్చుకుంటున్నారు మేడం. నిజంగా దీని నుంచి మనల్ని చూసి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా మారుతూ ఉంటారు అని అంటే ఇంకా అది ఇంకా గ్రేట్నెస్ మేడం. అది ఇంకా రావాలి, ఇంకా పెద్దగా రావాలి.
అది ఫస్ట్ కొంచెమే కదా మేడం వస్తుంది. ఒక చిన్న మొలకొచ్చే తర్వాత అన్ని చుట్టూ వస్తాయి అన్నట్టు పత్రి సార్ ఫస్ట్ ఒకరే ధ్యానంలో వచ్చినారు. తర్వాత ఎన్నో కోట్ల మందికి ఇప్పుడు ధ్యానం అనేది తెలుస్తుంది. అలాగే ఈ విషయాలు కూడాను చాలా స్ప్రెడ్ అయ్యి అందరూ మంచిగా మారాలి అని కోరుకుంటున్నాను మేడం. నమస్తే. చాలా చాలా థ్యాంక్స్ మేడం నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్, ఇందులో ఒక్క విషయం చెప్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. మనం ఎలా అట్రాక్ట్ చేయొచ్చు, ఏది మనం అనుకుంటే ఎలా సాధించవచ్చు అనే దానికి దాంట్లో అసలు ఎంత బాగా చెప్తారు. అంటే ఏం పెట్టాలి అసలు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే, ఒకసారి దాన్ని ఓకే ఇది నాకు జరగాలనుకుంటే అయిపోయిందా, దాన్ని ఎలా మనం మేనిఫెస్ట్ చేసుకోవాలనే దాని గురించి చెప్తారు. ఇంకొకటి, ఏది జరిగినా మన మంచికే. దీంట్లో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మాస్టర్స్. మొన్ననే జరిగింది మా దగ్గర. మా గుడి అయ్యగారు అనమాట, నీళ్ళు పడితే కింద పడ్డాడు. ఏజ్డ్ బాగా. తను పాపం వాళ్ళ బాబు ఎంగేజ్మెంట్ ఉంది సండే రోజు. ఎలా అని తను అనుకుంటుంటే, తన హాస్పిటల్కి వెళ్తే ఏం జరిగిందంటే, వెనక భాగం కాకుండా తొడ దగ్గర ఫ్రాక్చర్ అయింది. హాస్పిటల్లో మాట్లాడడానికి వెళ్తే, అయ్యా ఎట్లా ఉందంటే, బాగుందమ్మా అన్నారు. అంటే ఎక్కడ తగిందంటే ఇక్కడ. అంటే ఎంత మంచి జరిగింది అయ్యా, అమ్మవారు మిమ్మల్ని కాపాడింది, మరి వెనక జరిగింటే అసలు లేవలేకపోయారంటే ఆయన కూడా ఒప్పుకుంటాను. నిజంగానే సరిత, అవునమ్మా నాకైతే మంచి జరిగింది, అమ్మవారు కాపాడింది, బ్యాక్ అయితే నేను మాత్రం లేవలేకపోయేవాడిని. అంటే ఏదైనా జరిగిన వెంటనే ఏదో ఒకటి ఇక్కడ ఇది అనిపిస్తుంది మాస్టర్స్. కానీ ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తే, గమనిస్తే అందులో మంచే ఉంటది. ఆ విషయం దీంట్లో ఈ ఎపిసోడ్లో అమ్మ కూడా ఆ విషయం చెప్తారు. కొద్దిగా ఆగి గమనించండి, కొద్దిసేపు ఆగండి, అది దాంట్లో ఉన్న మంచి తెలుస్తుంది అనే అది కూడా దీంట్లో చెప్తారు. అంటే ఏది జరిగినా మన మంచికే. గమనించండి మాస్టర్స్, అది వెంటనే జరగదు. మొన్ననే మా దగ్గర నవరాత్రి ఉత్సవాలు జరిగాయి. ఒక రోజు ఒక సంఘటన జరిగింది. సంఘటన జరిగినప్పుడు ఆ వ్యక్తి మొదటి రోజును రాలేదు. రాకుంటే ఎలాంటి లేదు, ఓకే అక్కడ తప్పే ఎలాంటిది జరగలేదు, అయిపోయింది. ఒక రోజు ఆగింది, నెక్స్ట్ డే తనే వచ్చింది. బుద్ధ భగవానుడు చెప్పినా అదే కదా మాస్టర్స్, ఆగండి. ఎన్ని క్షమాగుణాల గురించి ఎంతమందికి అవకాశం ఇస్తారు, ఎన్ని కథలు ఉన్నాయి అసలు బుద్ధుడివి. ఏది జరిగినా అప్పుడే మాస్టర్స్ రియాక్ట్ అవ్వకుండా ఆగగలిగితే, చూసుకోగలిగితే, అందులో చిన్న మంచి అయినా దొరుకుతుంది. అమ్మదే అంటది, ఏదో చిన్న మంచి ఉంటది, వెతకండి ఆ మంచిని. మనకు అసలు ఏంది ఆ మంచి, దానికి కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా, అది దాని గురించి చెప్తారు ఇక్కడ ఈ ఎపిసోడ్లో. కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా, జరిగిన దాంట్లో మంచి ఉంది, ఆ మంచికి కృతజ్ఞతా భావంతో ఉంటున్నామా మాస్టర్స్? నేర్చుకుంటున్నాం, ఇప్పుడు వింటున్నాం అమ్మ క్లాసెస్ కాబట్టి ఉంటున్నాను, చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ అని. ఎస్ మాస్టర్స్, అందరూ మాట్లాడాలి, దీంట్లో ఉన్నది ఇదే. మరి చెప్పండి, ఏది జరిగినా మంచికే అంటున్నారు, దీంట్లో మీ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అందరూ చిన్నగా 1 minute ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి మాస్టర్స్. ఉంటాయి తప్పకుండా. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. మరి అందులో అమ్మాయి ఎంత బాగా ఎన్ని ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసింది. నవ్యశ్రీ చిన్న అమ్మాయి, లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏం చేసావమ్మా, నేను ఫోకస్ పెట్టానమ్మా, కాన్సన్ట్రేషన్ పెట్టామా అనుకొని వదిలిపెట్టేశాను, మా అమ్మ తెచ్చిచ్చేసింది నాకు. ఎస్ కల్పన మేడం, వెల్కమ్. నమస్తే మేడం, అన్మ్యూట్ చేసి. నమస్తే మాస్టర్స్. లాఫ్ అట్రాక్షన్ గురించి నాకు ఈ మధ్యలో రీసెంట్ గా నేను తిరుపతి వెళ్ళినప్పుడు ఫ్రీ దర్శనం అని చెప్పేసి వెళ్ళాము. అక్కడ 24 hours దర్శనం అవుతుంది అన్నారు, కానీ నాకు కేవలం 6 hours లోనే అయింది. అంటే నేను ప్రతి మార్నింగ్ తెల్లవారుజామున 3 గంటలకు వెళ్తే ఫస్ట్ ఏమో 48 hours అన్నారు, తర్వాత 24 hours, తర్వాత 16 hours, ఇట్లా చెప్తూనే ఉన్నారు. మా అబ్బాయి ఏమో 48 hours అంటే వద్దు మమ్మీ ఇంకా ఇంటికి వెళ్ళిపోదాంలే అని అన్నాడు. అంటే ఇంకా సరే లేలే నాన్న చూద్దాంలే, ఓపిక చూసుకుందాం నాన్న, చూసుకొని పోదాంలే నాన్న చూద్దాం అని చెప్పేసి క్యూలో వెళ్ళాము. అంటే యాక్సెప్ట్ చేసేసరికి ఏమైంది, ఒక హాఫ్ అన్ అవర్లోనే తర్వాతనే 24 hours అని పడింది. అమ్మ చూడుమా 48 అన్నది 24 hours పడింది చూడు నాన్న అని చెప్పిన. ఇంకొంచెం దూరం పోయేసరికి ఇంకా మారిపోతాడులే నాన్న చూడు నాన్న అని చెప్పి ఇంకొంచెం ముందర పోయేసరికి 16 hours అని పడింది. వాడిలో ఎంత ఉత్సాహం అంటే ఇంకా అదే అట్లా యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్తే 6 hours లో దర్శనం అయిపోయింది. చాలా హ్యాపీ అనిపించింది. ప్రతి దాన్ని మనం నిజంగా నేను
నేను పోయినసారి మనం సాటర్డే అప్పుడు సంఘ సెక్షన్‌లో సరిత మ్యామ్ చెప్పింది. "నువ్వు టాబ్లెట్స్ కూడా వాడకుండా చూడు కల్పన" అని చెప్పింది కదా! నేనిప్పుడు టాబ్లెట్స్ కూడా వాడట్లేదు. 4, 5 డేస్ నుంచి టాబ్లెట్స్ కూడా వాడట్లేదు. యాక్సెప్ట్ చేస్తున్నాను. బాడీ చాలా నీరసంగా ఉంది. అయినా కానీ యాక్సెప్ట్ చేస్తున్నాను. ప్రతి పనిని వదలకుండా చెయ్యాల. నాన్న బాధ్యత ఇవన్నీ మనం చూసుకొనే వచ్చాం కదా! మనం నిర్ణయం కదా! అమ్మ ఎప్పుడు చెప్తాది. మనకి ఏ చిన్న పోయినసారి అమ్మ సాక్షిలో చెప్పింది. మనల్ని మధ్యలో ఎవరైనా టైం వచ్చి అడిగినా కానీ ఇది మన నిర్ణయమే. వాళ్ళ పర్మిషన్ మనం ఆ నిర్ణయం తీసుకుంటేనే మనం దాన్ని యాక్సెప్ట్ చేస్తూ నేను టాబ్లెట్స్ కూడా వాడకుండా బాడీ అంతా పెయిన్స్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తూనే ఉన్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇంట్లో మా వాళ్ళు గాని, మా అత్తమ్మ గాని ఎంతో తిడుతున్నారు వాళ్ళు. టాబ్లెట్లు వేసుకోకుండా ఉన్నావు, నీరస పడుతున్నావు. కానీ నా లోపల నేనైతే ఈ రోజు కూడా మా అత్తమ్మతో వంట కూడా చేయించకుండా నేనే వంట చేసి ప్రతిదీ యాక్సెప్ట్ చేస్తున్నా. నేను చేశానని గర్వం కాదు ఇక్కడ. కానీ నన్ను నేను గమనించుకుంటూ నన్ను ముందరికెళ్తూ ఉంటే ప్రతి విషయంలో నా బాడీ వీక్ కావచ్చు, కానీ నా సోల్ ఎనర్జీ పవర్ ఇంకా బాగా ఎదిగింది. అంటే దాన్ని నేను గమనిస్తూ ఉంటే ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చెప్పలేము అసలు. ఇది మాటల్లో నేను చెప్పలేను. అంత అనుభూతి ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అసలు థౌజండ్స్ ఆఫ్ జాయ్స్ లో ఎంత ఎనర్జీస్ తీసుకుంటున్నాము, సంఘాస్ లో కూడా అంతే నాలెడ్జ్ తీసుకుంటున్నాం. ప్రతి ఒక్కరు ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి ప్లీజ్. ప్రతి ఒక్కరి వాళ్ళలో కూడా మేము ఎనర్జీస్ తీసుకుంటూ అన్ని గమనిస్తూ మీరు ఎలా చేశారో మేము కూడా అలా చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మేడం వాళ్ళు ఇంత తాపత్రయంతో అడుగుతున్నారు మనల్ని. ప్లీజ్ అందరూ షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ కల్పన, థ్యాంక్ యూ సో మచ్. మాస్టర్స్ అదే అందరూ షేర్ చేయండి. అన్ని దృష్టికోణం ఎప్పుడు మారుతుంది మాస్టర్స్? అమ్మ దృష్టికోణం మార్చుకోమన్నదంటే మారుతుందా? అంత ఈజీనా మాస్టర్ దృష్టికోణం మారడం? అంత ఈజీనా? మన ఆలోచనలు మారడం అంత ఈజీనా? అంత ఈజీ కాదు మాస్టర్స్. సజ్జన సాంగత్యం అందుకే, ఆచార్య సాంగత్యం అందుకే 4 కోణాల నుంచి 100 బుక్కులు అమ్మ చెప్తూ బుక్కులు చదవండి అమ్మ అని చెప్తున్నారు. మనకి ఎందుకు చదవమంటున్నారు? అమ్మనే అంత జ్ఞానం ఇస్తున్నారు. మనకి బుక్కులు కూడా చదవండి అని చెప్తున్నారా లేదా మరి అమ్మ? ఎందుకు చెప్తున్నారు? మననం మాస్టర్స్. నేనే చెప్తున్నా, ఇప్పుడు 2 బుక్కులు చదువుతున్నా. ఆ 2 బుక్కులలో కంపారిజన్ చేస్తే మళ్ళీ ఏముంది? సంస్కారాలే. ఈ టార్కం సెరడైన్ బుక్కులో కూడా అభిప్రాయాలు అని చెప్తాడు. అవి కూడా సంస్కారాలే. ఎలా సంస్కారాలు మనలో ఫీడ్ అయ్యే విషయం ఎంత క్లారిటీగా చెప్తారు. ఎందుకు అర్థమవుతుంది ఇప్పుడు నాకంటే? నేను సాక్షిలో విన్నా కాబట్టి ఇది ఈజీగా అర్థమవుతుంది చదువుతుంటే. అమ్మ అభిప్రాయాలు అంటే వేరే కాదు, ఇవి కూడా సంస్కారాలే అని ఫస్ట్ చదివింటే అర్థం కాకపోయేది మాస్టర్. ఓపెన్ గా చెప్తున్నాను. అక్కడ జ్ఞానం విన్నాం కాబట్టి, విన్నది మనము స్కూల్ ఏజ్ లో కూడా టీచర్ లెసన్ చెప్పింది అయితే లెసన్ చదివితే బాగా అర్థమవుతుంది మనకి. అవునా కాదా? చెప్పండి ఉంటే మార్కులు తక్కువ వస్తే అమ్మా నేను ఈ లెసన్ వినలేదమ్మా నాకు అందుకే మార్కులు తక్కువ వచ్చాయని చెప్తుంటేమే లేదా? నేనైతే చెప్పేదాన్ని. మా అన్నయ్య అడిగేవాడు ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి అన్న, నేను ఆ లెసన్ చెప్పిన రోజు స్కూల్కి వెళ్ళలేదన్న, నాకు అందుకే అర్థం కాలేదు. అంతే, ఈజీ. మనం చెప్పింది వింటే దాన్ని కూలంకషంగా అమ్మ మనకు అరటిపండు ఒలిసి నోట్లో పెట్టినట్టుగా చెప్తున్నారు. అంత చదివినప్పుడు నాకు ఏ బుక్ చదివినా అదే జ్ఞానం కనిపిస్తుంది. ఏ బుక్ చదివినా అదే జ్ఞానం. ఎందుకు అర్థమవుతుంది? ఎందుకు బాగా అవగాహన పెరిగింది అంటే, ఇది వింటున్నాం, సాధన చెయ్యండి అని చెప్తున్నారు అమ్మ. కొంచెమో చాలా సాధనలో పెడుతున్నాం. ఆ బుక్ చదివినప్పుడు చాలా ఇంకా మంచిగా అవగాహన అవుతుంది మాస్టర్స్. ప్రతి ఒక్కరు మాట్లాడండి మాస్టర్స్ ఉన్నవాళ్ళు. ప్రతిసారి చెప్పేది ఇదే. చెప్పండి లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. మొన్న విజయ్ కుమారి మనం వినకుండా, మీరు మొన్న ఎక్కడో ఎపిసోడ్ జరగలేదన్నారు, ఈరోజు చెప్తుంది మాట్లాడండి. ఎస్ మాస్టర్ చెప్పండి. లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంతమంది ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్తారు ఇక్కడ. మళ్ళీ లా ఆఫ్ కర్మ గురించి, కర్మయోగం గురించి కూడా చెప్తారు. అక్కడ అమెరికా మేడం అడిగిందని గంగాధర్ సార్ చెప్తారు అక్కడ ఎక్స్పీరియన్స్లలో. అమ్మ ఎలా మళ్ళా మూలాధార చక్రం మనకి నాకేంటి దడదడాలు ఆడుతుంది అన్నప్పుడు ఏం చెప్తారు మాస్టర్స్ అక్కడ? అమ్మ ధ్యానం చేయమని నాన్న అని చెప్తారు. అవునా కాదా? ఏం కాదు నాన్న ధ్యానం చేయమని చెప్పుతానని. మూలాధార చక్రం అంత ఈజీయా మాస్టర్స్ మనకు ఓపెన్ అవ్వడం అంటూ? మూలాధార చక్రం అంత ఈజీగానా? అంత ఘన పదార్థాన్ని మనము దాన్ని ఓపెన్ చేయాలంటే ఎన్ని విధాలు, ఎన్ని లేవు, భయాలు లేవనుకుంటున్నాం, ఏవీ లేవనుకుంటున్నాం. సిచ్యువేషన్ వచ్చినప్పుడు వెంటనే మన ఫస్ట్ కలిగేదే భయము.
తర్వాత ఎరుకలోకి వస్తున్నాం. ఎరుకలోకి వచ్చినప్పుడు ఆ భయాన్ని తగ్గించుకుంటున్నాము. ఏది జరిగిన మాస్టర్స్ దాంట్లో వస్తుంది అంటే ఏందంటే ఇంతకు ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్ మనం. ఎందుకంటే ఎరుకొస్తుంది. వెంటనే దాని నుంచి బయటపడగలుగుతున్నాం. ఎన్ని సిట్యుయేషన్స్ ఎదురైనా సరే. ఆ సిట్యుయేషన్స్ కూడా మన లోపల ఉన్నాయే బయటికెళ్తున్నాయి అనుకుంటే మాత్రం ఇంకా హ్యాపీగా ఉండగలుగుతాం మాస్టర్స్. ఏం చెప్పారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఎంత బాగా చెప్పారు. మ్యాథ్స్ గురించి ఇప్పుడు ఇంతకుముందు మనకు రమాదేవి మేడం చెప్పారు. అవును ఎగ్జామ్‌కి వెళ్తాము. దాని ఫార్ములా తెలియకుండా సాల్వ్ చేయడానికి ఎంత టైం పడతది మాస్టర్స్? ఫార్ములా తెలిస్తే ఈ టక రాసేసి పేపర్ ఇచ్చేసి వచ్చేస్తాం. అన్నీ మన జీవితంలో కూడా ఇవన్నీ ఫార్ములాసే మాస్టర్స్. ఈ కృతజ్ఞత ఉండొచ్చు, క్షమాగుణం చెప్పొచ్చు, ఎరుకలో ఉండడం ఉండొచ్చు, సాక్షిగా ఉండొచ్చు, యాక్సెప్టెన్స్, సరెండర్‌నెస్ ఉండొచ్చు. అందుకే ఈ సూత్రాలను ఎప్పుడు రాస్తూనే ఉండాలి. ఎప్పుడు సాధనలో పెడుతూనే ఉండాలి. ఎస్ గుప్తా సార్ వెల్కమ్ సార్. నమస్తే. నమస్తే మేడం. నమస్తే. నమస్తే. నమస్తే సరోజ మేడం, సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్. మీరు చెప్పినట్లు మేడం ప్రతి బుక్ లో కూడా మనం ఏదైనా చదువుతూ ఉన్నామన్నట్లయితే, నేను ఇప్పుడు ఆనందంగా జీవించే కళ స్వామి రామ చదువుతున్నాను అనమాట. ఆ బుక్ లో కూడా ప్రతి ఒక్క పాయింట్ ఆల్మోస్ట్ మేడం ఎలా అయితే వస్తున్నాయో అంటే 1 by 1 అనమాట. ఆయన చాలా చెప్తాడు. దాంట్లో మళ్ళీ ఎటు తిరిగి వచ్చి కూడా ఫైనల్ గా మీరు ప్రేమ సాధించడమే ఆనందానికి మూలం అంటాడు. ఆనందంగా ఉండడమే ప్రేమకి అంటాడు. ఇవి రెండు ఉంటేనే మీరు ముందుకు భార్యాభర్తలైనా పిల్లలతోటైనా సంబంధమైనా మనం ఏదైనా కానీ ఉండాలన్నట్లయితే ఫస్ట్ ఈ రెండు ఉండాలా అంటారు మాస్టర్స్. అంతేకాకుండా అంటే ఇప్పుడు మనం నేర్చుకునే వాటిల్లో ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. నేను కూడా చాలా చోట్ల అబ్జర్వ్ చేస్తున్నాను. అంటే ఎక్కడ మనము దృష్టి ఉంటుందో మనము అక్కడ కాన్సన్ట్రేట్ చేసినట్లయితే మనకు కావాలా అని అనుకున్నట్లయితే మనం అట్రాక్ట్ చేస్తున్నాం మాస్టర్. అది మనము ఎరుక మీద పెట్టేసి మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా జరుగుతున్నాయి మాస్టర్స్ పనులు. కాకపోతే మనం ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ ఇస్తామో అలాగే జరుగుతుంది. మనం ఎప్పుడైతే పాజిటివ్ గా ఆలోచించి ఖచ్చితంగా జరుగుతుంది అన్న చోట్ల చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఖచ్చితంగా జరిగి తీరుతుంది మాస్టర్స్. దాంట్లో డౌట్ లేదు. ఎన్నోసార్లు చూశాను అనమాట. ఈ మధ్య కాలంలోనే చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఇది జరుగుతుంది ఖచ్చితంగా అన్నప్పుడు ఖచ్చితంగా జరిగింది. ఎందుకన్నట్లయితే మనది ఈవెన్ కూడా అనమాట, మనకి కన్హా శాంతివనం దొరకడం కూడా అలాగే దొరికింది అనమాట. మేడం లేదు ఇది వీలవుతుందో కాదో అన్నారు. లేదు ఖచ్చితంగా దొరుకుతుంది, మేడం ఇచ్చిన డేట్స్ ఏవైతే దానికే కన్ఫర్మ్ అవుతుందని ఖచ్చితంగా చెప్పడం జరిగింది. అన్నాక ఆయన లేదు సార్ మీకు ఎలాగైనా అడ్జస్ట్ చేస్తానని లాస్ట్ మూమెంట్ లో అడ్జస్ట్ చేయడం జరిగింది మాస్టర్. డేట్స్ అదే డేట్స్ ఫిక్స్ అయినాక మనకు ఆ డేట్స్ నే వాళ్ళు ఫిక్స్ చేయడం జరిగింది. మన డేట్స్ ఫిక్స్ చేసుకున్నాక ఖచ్చితంగా మనం ఉన్నట్లయితే ఖచ్చితంగా జరుగుతుందని మనం నమ్మకం ఉన్నట్లయితే ఖచ్చితంగా జరుగుతాయి మాస్టర్. దిస్ ఇస్ ద లేటెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట నేను చెప్పేది. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ సరోజ మేడం, సరిత మేడం అండ్ ఆల్ మాస్టర్స్ ఫర్ షేరింగ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ గుప్తా సార్. సూపర్ సార్. నిజమే మన ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఉండి మనం లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారా దేనైనా సాధించవచ్చు సార్. అదే మళ్ళీ మనం చెప్పుకుంటున్నాం సంఘాస్లో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. దేనికి లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ ఈ క్వశ్చన్ కూడా వస్తుంది ముందు లా ఆఫ్ అట్రాక్షన్ మళ్ళీ యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మరి ఈ రెండు కూడా ఇంకా మళ్ళీ ఏంటి మీ రెండింటి మధ్యలో సంబంధం అని మీరు చెప్తుంటే నాకు ఆ క్వశ్చన్ వస్తుంది సార్. చాలా బాగుంది సార్. నిజంగా అంటే ఈ సెషన్లో లా ఆఫ్ అట్రాక్షన్ గురించి ఏది జరిగిన మంచికి అని గురించి చాలా అద్భుతంగా చెప్పారు సరోజం. నమస్తే అమ్మ. నమస్తే సరోజం వచ్చారు మన సెషన్కి ఈరోజు. నెక్స్ట్ స్వప్న మేడం. వెల్కమ్ మేడం. నమస్తే. నమస్తే మేడం. ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల అమ్మకి, సరోజ అమ్మకి, మీ ఇక్కడికి వచ్చేసిన ఆత్మీయులందరికీ ఆత్మ ప్రణామాలు. నమస్తే మేడం. అయితే లా ఆఫ్ అట్రాక్షన్ అంటే నేను కట్టాలకు వచ్చాను మేడం. ఆ రోజు మేడం బుక్స్ ఇచ్చారు, రెడ్ రోజెస్ అనేసి. అక్కడ ఏమైందంటే నా డబ్బులన్నీ పోయాయి, పర్స్ మొత్తం పోయింది. నాకు తెలియదు ఒక దగ్గర ఉంటది ఆ పర్స్, అక్కడ దొరుకుతుందని కూడా విషయం తెలియదు. నాకెందుకో మేడం చెప్పింది గుర్తొచ్చి ఖచ్చితంగా నాకు దొరుకుతుంది, నా పర్స్ నా డబ్బులు నాకు దొరుకుతాయని
నేను హ్యాపీగా ఉన్నాను. అంటే ఆ క్షణంలో బాధపడొచ్చు నేను, కానీ బాధపడలేదు అప్పుడు ఎందుకో. మా అమ్మాయి అనింది, మా పెద్దమ్మాయి హారి, ఎందుకు మమ్మీ నువ్వు డబ్బులు పోతే ఏ, వెతకాలి కదా, నవ్వుకుంటూ వస్తావు, వెతుక్కుంటూ నవ్వుకుంటూ వస్తావు, నువ్వు టెన్షన్ ఉండాలి కదా నీకు, ఇప్పుడు డబ్బులు పోయాయి కదా ఎట్లా మరి అని అంటే, లేదమ్మా నాకేమో దొరుకుతాయని అనిపిస్తుంది, మన డబ్బు మనకు దొరుకుతుంది అని చెప్పాను. అంటే ఎట్లా దొరుకుతుంది అనేసి అనింది. సరేలే అనేసి అక్కడిక్కడ అడిగినాను, ఇట్లా పర్సు ఈ ఎల్లో కలర్ పర్సు ఎవరికైనా దొరికిందా అని అంటే, లేదమ్మా అక్కడ అడగండి అక్కడ ఉంటదంటే, నాకు తెలియదు అక్కడ అని అంటే, ఎక్కడ అంటే అక్కడ చెప్పారు, మనం ఐడెంటి కార్డ్స్ ఇస్తున్నారు చూడు అక్కడికి వెళ్ళు అని చెప్తే అక్కడికి వెళ్ళాను. అడిగితే వాళ్ళు అడిగారు, చెప్పారు, వాళ్ళు పర్స్ అక్కడ ఉంటాయి చూడ మా వేరే దగ్గర ఉంది చూడ అని చూపించినాను. చూపించిన తర్వాత అక్కడికి వెళ్ళాను. వెళ్తే నేను మా అమ్మాయి వెళ్తే వాళ్ళు అడిగారు, ఏ పర్సు ఏ కలరు ఏముంది దాని మీద అంటే, ఇట్లా గద్వాల్ అని ఉంది చూడండి మేడం అంటే, ఎంత ఉంది అని అన్ని క్లారిటీగా అడిగారు. అంటే వేరే వాళ్ళు కూడా అడగొచ్చు కదా అని. తర్వాత ఎన్ని వేలు ఉన్నాయంటే, 2000 ఉన్నాయి, తర్వాత చిల్లర కూడా ఉంది మేడం అని అంటే, సరే అని ఇచ్చారు మేడం. మా హారిక అంటుంది, ఎట్లా మా నీకు దొరుకుతుందని ఎంత కాన్ఫిడెంట్ ఉందమ్మా నీకు అని అంటుంది. నాకు అప్పుడు అనిపించింది, ఈ మేడం చెప్పింది నాకు ఈ విధంగా ఉపయోగపడింది కదా నేను అనేసి, నాకు అస్సలకి నేను ఒక క్షణం అట్లా అయిపోయినాను. అసలుకి ఏం చెప్పాలనో అర్థమైతలేదు, నాకు నీళ్లు కళ్ళల్లోంచి నీళ్లు వస్తున్నాయి. అప్పుడు అంతవరకు హ్యాపీగా ఉన్నాను, అప్పుడు ఏడుస్తున్నాను. అవి ఆనంద బాష్పాలు అనుకోవచ్చు. థ్యాంక్ యూ మేడం. అదే కదా అమ్మ చెప్తారు కదా, ఈ ఎపిసోడ్ లో ఇది కూడా చెప్తారు, జ్ఞానం తెలుసుకోవడం కాదు, అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మీకు ఆ జ్ఞాపకం రావడం చాలా గొప్ప అని మన ఎక్స్పీరియన్సెస్ లో ఈ సెషన్ లో అది కూడా చెప్తారు. ఎస్ మేడం, జ్ఞానం వింటున్నాము, వినడం కాదు, సాధన చేస్తుండొచ్చు, కానీ ఏ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఆ జ్ఞానం మనకు అవేర్నెస్ లోకి వచ్చిందంటే మనం శభాష్ కొట్టుకోవచ్చు మేడం. అదనమాట. థ్యాంక్ యూ స్వప్న మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ విజయ్ కుమారి వినుకొండ మేడం, వెల్కమ్ మేడం, నమస్తే. మీరు వీడియో ఆన్ చేసుకుంటే స్పాట్ లైట్ చేస్తారు మేడం. ఎస్ మేడం, వెల్కమ్, నమస్తే మేడం. మాట్లాడొచ్చు మేడం, అన్మ్యూట్ లోనే ఉన్నారు. విజయ్ కుమారి మేడం. నమస్తే. వినిపిస్తుంది వినిపిస్తుంది మేడం, మాట్లాడండి. అదే నిన్న మాకు ఇక్కడ బాగా వానపడి నెట్ సరిగ్గా అందట్లేదు, అందుకని. నెట్ సరిగా అందకుంటే మిమ్మల్ని స్పాట్ లైట్ చేసిన తర్వాత మీరు వీడియో ఆఫ్ చేసుకొని మాట్లాడండి మేడం, పర్లేదు. ఓకే మేడం. నమస్తే, నమస్తే సరోజ మేడం అండ్ ఆల్ మాస్టర్స్. సరిత మేడం, మనం ఇది మీ వాస్తవానికి మీరే సృష్టికర్తల్లో లాస్ట్ లో ఈ ఎపిసోడ్ గురించే మేడం గారు చెప్పింది, సరోజ మేడం గారు చెప్పిన లాస్ట్ ఇది చెప్పాను కదా. అవును మేడం, అవును. అది అదే కదా మళ్ళీ ఇప్పుడు చెప్పడం అని చెప్పి నేను ఆగాను. సరే మళ్ళీ మీరు అడిగారు, ఒకసారి మళ్ళీ మనం రిమైండ్ చేసుకున్నాం. మేడం గారు చెప్పినట్లు మనకి మూలాధారం పృథ్వీతత్వం అయితే, స్వాధిష్టానం జలతత్వం అయితే, మణిపూరక చక్రం దగ్గర మనం ఈ మనోభావాలు అనేవి ఎక్కువగా యాక్టివేట్ అవుతాయి. కాబట్టి ఈ అగ్నితత్వం అనేది ఒక చోట అక్కడే అని కాకుండా మొత్తం అన్ని చక్రాల్లో పైకి కిందకి అది అన్నిటిని యాక్టివేట్ చేస్తూ వెళ్తుందని మేడం గారు చెప్పారు. పృథ్వీతత్వం అంటే బాహ్యమైనటువంటి భౌతిక పరిస్థితులు. మనం మన భౌతిక పరిస్థితుల్ని మార్చుకోవటం అనేది కొంచెం అంటే చాలా కష్టమైన విషయమే. ఒకటి, మన డివైన్ ప్లాన్ ప్రకారం మనం కొంత స్కెచ్ వేసుకొని వచ్చినప్పుడు ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే మనం వెళ్ళాలి. ఏదన్నా మనకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ డెకరేషన్ మాత్రం చేసుకోవటానికి ఫ్రీ విల్ ని వాడుకోవచ్చు అని మేడం గారు చెప్పారు ఒక ఎపిసోడ్ లో. అట్లా మనం దాన్ని వాడుకోవచ్చు. ఇక్కడ నాకు బాగా నచ్చిన పాయింట్ అదే మన చెప్పిందే, మనం ఎలా మన వాస్తవాన్ని మనం సృష్టించుకోవాలనే ఆ టాపిక్ ఈ TSOJ లో మేడం గారు చెప్పారు. దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉపయోగపడుతుంది అనేది కూడా చెప్పారు. అంటే కొంచెం చెప్పారు, తర్వాత మళ్ళీ 45 ఎపిసోడ్ లో కూడా వస్తుందని ఒక మాట అన్నారు. అంటే నాకు ఎంతవరకు అర్థమైందంటే మేడం, ఇది మణిపూరక చక్రం దగ్గర మనం వరల్డ్ వ్యూ మార్చుకొని, మన అప్పటిదాకా ఏ పరిస్థితులైనా మనకి చాలా క్లిష్టంగా మనం భరించలేని విధంగా ఉన్నప్పుడు, దాంట్లో మనం ఇమ్మడలేక చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు ఎలా మార్చుకోవాలి అనేది తెలియనప్పుడు, ఫస్ట్ మనల్ని ఎలా మార్చుకోవాలి, మన పరిస్థితులను మనం మార్చలేం, మన మైండ్ సెట్ ని ఎలా మార్చుకోవాలని దానికి మేడం చెప్పింది మణిపూరక చక్రం దగ్గర మన వరల్డ్ వ్యూని, అంటే
ప్రపంచం మీద, భౌతికమైనటువంటి విషయాల మీద, చుట్టుపక్కల మనుషుల మీద కానీ, ఆ వాస్తవికమైన పరిస్థితుల మీద కానీ మనకున్నటువంటి ఆ దృష్టికోణాన్ని మార్చుకుంటే, ఆ తర్వాత ఈ మన స్వాదిష్టాన చక్రం దగ్గర ఉన్నటువంటి ఆ జడతత్వం అంటే ఆ మన యొక్క స్పందనలు, మన మనోభావాలు, ఇవి కొంచెం ఈ దృక్పథాన్ని బట్టి ఈ మనోభావాలు మారుతాయి. అప్పుడు భౌతిక పరిస్థితులు మారతాయా, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మారిపోతారా అనే దానికంటే మన వ్యూ మారింది కాబట్టి, మన మనోభావనల్లో ఒక పరిపక్వత వచ్చింది, ఒక చేంజ్ వచ్చింది కాబట్టి మన ఆలోచన విధానం కూడా దానికి అనుకూలంగా ఉంటుంది. అంటే మనం ప్రతిదాని ఇదివరకు ఎలా ఇరిటేట్ అయ్యాము, ఒకళ్ళు ఏదైనా అనగానే ఎలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాము, మనకి ఎంత ఫ్రస్ట్రేషన్ వచ్చింది, ఇవన్నీ మారిపోతాయి. ఎలా మారిపోతాయి? మన మైండ్ సెట్ మారింది. దానికి కారణం ఏంటి? మన ఆలోచన ప్రపంచం మీద ఉన్నటువంటి ఒక ఆ వరల్డ్ వ్యూని మార్చుకోవాలంటే మీరన్నట్టు మంచి సద్గ్రంథ పఠనం, మన మనలాగా సజ్జన సాంగత్యం, ఇలాంటి ఎన్నో ఉపయోగపడతాయి. మంచి శ్రవణం, మనం ఆత్మ విచారణ, ఇవన్నీ విని వీటన్నిటిని క్రోడీకరించుకొని ఇప్పుడు చూడండి అసలు ఎంత గమ్మత్తుగా మీరు ఎప్పుడు అంటుంటారు, సాక్షిలో ఒకటి జరుగుతుంటుంది, ఆ సాక్షిలోదే మళ్ళీ ఇక్కడ జరుగుతుంటుంది, ఇదే మళ్ళీ మనం సంఘాసులో జరుగుతుంటుంది. మరి మూడు ఒకటే. ఎక్కడ అసలైన పరమ సత్యంలోకి అన్ని వెడతాయి కాబట్టి మనం దేన్నమ్మ గురించి మాట్లాడి ఇంకో రెండు గురించి మాట్లాడాల్సి వస్తుంది. సైమల్టేనియస్ గా వెళుతున్నాయి అన్ని. అసలు ఎంత బాగా అంటే నిన్న సాక్షి 43-40 ఎపిసోడ్ వింటుంటే అదే కదా మేడం చెప్పింది, మూడు ముక్కల ఆట అని చెప్పారు. మూడు ముక్కల ఆట అంటే భౌతికమైన విషయం, నెక్స్ట్ మనోభావాలు, అలాగే మనం మనం ఏంటి అసలు అంటే మైండ్ ఆడే గేము, హృదయం ఆడే గేమ్. మనం ఎప్పుడు ఏమనుకుంటాం, మైండ్ చెప్పేది వినకూడదు, అది నాటకాలు ఆడుతుంది, హృదయం మాట వినాలనుకుంటాం. కానీ ఇక్కడ ఆ సాక్షులు మేడం చెప్పింది, అమ్మో అయితే హృదయంతో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనిపించింది నాకు. అంటే హృదయంలో వచ్చే స్పందనలను కూడా మనం అవేర్నెస్ తో గమనించాలి. వాటికి కూడా మనం లోపడిపోకూడదు, దానికి కూడా మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఈ మూడు ఎప్పుడైతే ఒక అలైన్మెంట్ లో ఉంటాయో అప్పుడే మన మనసుకు ఒక శాంతి అనేది ఏర్పడుతుంది. ఆ శాంతియుతమైన వాతావరణంలో నుంచే మనసులో ఒక బ్లిస్ వస్తుంది, ఆ పరమానందం. అదే దానికోసమే మనం చేసేది. ఒక అన్కండిషనల్ లవ్ లీడ్స్ టు బ్లిస్. అంత చక్కటి ఒక భావాన్ని మేడం దీంట్లో చెప్తే దాన్ని తీసుకొచ్చి ఇక్కడ కూడా మనం వాడుకోవచ్చు. డిఎస్ఓజేలో చెప్పింది, సాక్షిలో చెప్పింది, ఏది చెప్పినా మనం ఎలా అందరం ప్రయత్నించేది దుఃఖ నివృత్తి. విజయకుమారి మేడం ఎన్నిసార్లు మననం చేయిస్తున్నారు చూడండి సరోజమ్మ, మనకి అన్ని సార్లు మననం చేయిస్తున్నారు. మరి అన్ని సార్లు మననం చేయించినప్పుడు ఇంకా సాధనలో ఉండాల్సిందే మేడం, విధిధ్యాసన కావాల్సిందే. అంటే ఆ విధిధ్యాసన అయ్యి అది ఆత్మ సాక్షాత్కారానికి మనం ముందుకు తీసుకెళ్తున్నారు. అమ్మ ఇన్ని విధాల మనం ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ ప్లాట్ఫామ్ పైన అన్ని జరుగుతున్నాయి, అన్నిట్లో అదే జ్ఞానము మననం జరుగుతుంది. మరి ఇంకా ఒకటని కాదు మేడం, సాక్షి చెప్తుంటే దాంట్లోకి ఏం చెప్తున్నారు మేడం, దివ్యత్వానికి దాని గురించి కొన్ని పాయింట్లు చెప్పారు, మళ్ళీ అవేర్నెస్ గురించి చెప్తారు, లా ఆఫ్ అట్రాక్షన్ వస్తుంది, ఏది రాదు. ఒకటి చెప్తుంటే అన్ని టాపిక్ లో ఒక్కొక్క పాయింట్ వస్తుంది, అన్ని కలిస్తేనే కదా మరి. అందుకని చెప్పేసి నాయన ఇప్పుడు మీ అనుభవాలు ఏంటి అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అనే దానికి నాకు అసలు అంటే మన ఈ గ్రూప్ లో చేరక ముందు పిచ్చి ప్రయోగాలు చాలా చేశారు. అది అసలు లా ఆఫ్ అట్రాక్షన్ కూడా నాకు తెలియదు. నా జపాన్ని, నా ధ్యానాన్ని ఏదో ఇతరుల రోగాలు తగ్గించడానికి, పరిస్థితుల్ని బాగు చేసుకోవటానికి అట్లా వాడేశాను. ఏది నేను అనుకున్నది జరగాలని ఎవడు చెప్తే అది చేశాను. కానీ చాలా దానివల్ల కల్పవృక్షం కథలాగా అయిందన్నమాట. కల్పవృక్షం కథ అందరికీ తెలిసే ఉంటుంది. దాని కింద ఒక బాటసారి పడుకొని అది కల్పవృక్షం అని తెలియక నాకు తిండి కావాలంటే తిండి వచ్చి, బెడ్ కావాలంటే బెడ్ వచ్చి, అప్సరలు కావాలంటే అప్సరలు వచ్చి, ఏమిటి ఇవన్నీ కోరుకోకుండానే వస్తున్నాయి. భూతం వచ్చింది అంటే భూతం వచ్చి, అమ్మో తినేస్తుంది అంటే తినేసింది చూసారా, అలా అయిపోయింది నా పరిస్థితి. అందుకని అది ఆపేశాను. అంటే ఇప్పుడు మేడం చెప్పింది రెండో, అది నాకు చేతకాలేదనే ఒప్పుకోవాలి. చేసిన వాళ్ళు ఉన్నారు, సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, మరి నేను ఫెయిల్ అయ్యా. అందుకని నేనేం చేశాను, ఇది మనకు పనికిరాదు, అన్ని సాధనలు అందరికి పనికిరావు, సో ఇది వద్దు నాకు అని చెప్పి దాన్ని తీసేసి నేను ఇప్పుడు ఏ మోడ్ లో ఉంటాను, ఎప్పుడు నేను ఆరాధించేది నా గురుదేవుడు అనుకోండి, నా ఆరాధ్య దైవం, ఇష్టదైవం సాయిబాబా, షిరిడి సాయిబాబా. ఏదైనా ఆయనకి చెప్పుకుంటా, ఆయనకి చెప్పేసేసుకుంటే నాకు మనసు తేలికైపోతుంది. ఇదివరకు నాకు ఇది కావాలని అడిగేదాన్ని ఆయన్ని, ఇప్పుడు అది కూడా మానేశా. ఇప్పుడు ఏమడుగుతున్నాను, నాకు ఏది శ్రేయస్సో నీకంటే ఎవరికి తెలుసు నాయన,
నేను పిచ్చిదాన్ని, ఇది కావాలి అది కావాలి అది అడుగుతున్నాను. తీరా అది వచ్చిన తర్వాత దానివల్ల నాకు సఫరింగే వస్తున్నాయి. నేను కోరుకుంటాను, అది వస్తుంది. మీరు అన్నట్టు అది లా ఆఫ్ అట్రాక్షన్ పనిచేస్తుంది అనుకుందాం. దాని మీద ఒక గట్టి సంకల్పం పెట్టి చేస్తా, వస్తుంది. కానీ దానివల్ల నాకు మంచి జరగట్లేదు. మంచి అంటే ఏంటి? ఆ మనసుకు శాంతి, ఆనందం కలగట్లా, వేరే కాంప్లికేషన్స్ వస్తున్నాయి. అందుకని నేనేం చేశాను, ఇక నుంచి అది మానేశాను. నాకేది కావాలంటే కూడా నాకు తెలియదు నాయన, నాకేది శ్రేయస్సు, అసలు నా డివైన్ ప్లాన్ నాకు తెలియదు. నేను ఎందుకు వచ్చాను నాకు తెలియక వేరే వేరే రూట్ లో వెళ్ళిపోతున్నాను. అందుకని నీకు తెలుసు, నీకు తెలుసు కాబట్టి నాకేది అవసరమో, నాకేది శ్రేయస్సో అది ఇచ్చి నన్ను నా చెయ్యి వదలకుండా నడిపించిన ఆయన. నీ పాదాలు నేను వదలను, నువ్వు నన్ను వదలద్దు. వదిలాను అనుకోండి, 4 పీకైనా సరే లాక్కెళ్ళండి అని చెప్పి అలా దండం పెట్టుకుంటాను. ఇదే మేడం మనం చేయాల్సిందంతా ఏంటంటే వరల్డ్ వ్యూ మార్చుకొని దానికి అనుకూలంగా మనోభావాల్ని సెట్ చేసుకొని, అప్పుడు మారుతుందా భౌతిక పరిస్థితులు అంటే మారచ్చు, మారకపోవచ్చు. కానీ వాటిని ఫేస్ చేసే విధానం మారుతుంది. అప్పుడు మనకేంటంటే ఆ ఇరిటేషన్లు, ఆ గ్రడ్జులు, ఇతరుల మీద ఉండేటటువంటి పిచ్చి పిచ్చి భావాలన్నీ పోతాయి. మన డివైన్ ప్లాన్ మనం వేసుకొచ్చాం అనే ఒక కాంటాక్ట్ చేసుకున్నాను ఈ భావనలో మనం ఆత్మజ్ఞానంతో ఉన్నప్పుడు ప్రతి పరిస్థితిని, ప్రతి వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తాం. దాన్ని ఎలా డీల్ చేయాలో అలా మనకున్న ఆత్మజ్ఞానంతో డీల్ చేస్తాం మేడం. అదే ప్రస్తుతం నా జీవితంలో జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగా చెప్పారు. మాస్టర్స్ దృష్టికోణం గురించి చెప్పారు అమ్మ. ఇక్కడ ఆ దృష్టికోణాన్ని మార్చుకున్నారో లేదో నేనైతే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు సినిమాలు చూస్తున్నాను, సీరియల్ చూస్తున్నా, అక్కడ కూడా దృష్టికోణం మారింది మాస్టర్. అది చూస్తుంటే ఇక్కడ ఏదో నేను నేర్చుకునేది ఉంది, ఏదో వస్తుంది. మొన్ననే బన్ బటర్ జామ్ అనే ఒక సినిమా చూసిన మాస్టర్. లాస్ట్ నుంచి చూసి వస్తుంటే మధ్యలోకి వచ్చేసరి హీరో అక్కడ ప్రజెంట్ లో ఉండడం దాని గురించి చెప్తాడు. అసలు ఎంత బాగా చెప్తారు. అసలు బన్ బటర్ జామ్ అంటేనే ప్రజెంట్, అది మళ్ళీ రేపటికి ఉండదు, నిన్న తయారు కాదు, అంటే ఆ క్షణం కాడికే. అంటే అలా చెప్తాడు మాస్టర్స్. అంటే మన దృష్టికోణం మారింది కదా మాస్టర్స్. అందులో కూడా ప్రతి దాంట్లో మంచిని వెతుక్కోవడం, మన ఏదో ఉంది దీంట్లో, ఏదో జ్ఞానం ఉంది అని నేర్చుకోవడం అయితే అందరం స్టార్ట్ చేసాం అనుకుంటా. అమ్మ కూడా మనకు 1000 Seeds of Joyలో ఒక సీరియల్ గురించి కూడా చెప్తారు. ఆ సీరియల్ నేను చూసినప్పుడు నాకు దాంట్లో ఇది అనిపించింది అని అమ్మ కూడా చాలా సార్లు సినిమాల గురించి కూడా చెప్తుంటారు. నిజంగా మాస్టర్స్ మనం చూసుకుంటే ఒక్కొక్కసారి మనం కూడా ఇలా శబాష్ కొట్టుకోవచ్చు, అమ్మో మనలో ఇంత ఎరుకొచ్చిందే, ఇంత నేర్చుకోగలుగుతున్నామని. ఎస్ లీలా బచ్చు మేడం, వెల్కమ్, నమస్తే. లీలా బచ్చు మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోండి. మేడం మీరు ఇంతకు ముందు మాట్లాడారు, మరి మహేశ్వరి గారికి ఇద్దామా ఒకసారి? మహేశ్వరి మేడంకి ఇచ్చినాక మీకు ఇవ్వాలా? ఎస్ మహేశ్వరి మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోండి అమ్మా. అన్మ్యూట్ ఇస్తారు, అన్మ్యూట్ ఇవ్వండి మహేశ్వరి. నమస్తే మాస్టర్స్. అక్క మ్యామ్ మాట్లాడిన తర్వాత నేను ఒకసారి చదువుదామని హ్యాండ్ రైజ్ చేసా. అందరూ అయిపోయాక ఒకసారి చదువుతానక్క. ఓకే అమ్మా, ఓకే. ఇంకా ఉన్నారేమో చూద్దాం. ఎస్, అయితే లీలా బచ్చు మేడం మీరు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి మేడం. మాస్టర్స్ ఇంకా అందరూ మాట్లాడాలి. రాగిణి మేడం, మన రమాదేవి మేడం, దీప్తి మేడం, శైలజ మేడం, శ్రీలత మేడం, ఉమామహేశ్వరి మేడం, సంధ్య మేడం, అందరు ఒక్కొక్క సెంటెన్స్ మాస్టర్స్. ఈ ఎపిసోడ్ లో అసలు మనకు 45 minutes 50 minutes ఎపిసోడ్ కానీ చాలా అద్భుతంగా ఉంది మాస్టర్స్. అందరి ఎక్స్పీరియన్సెస్ కూడా చాలా బాగుంటాయి ఈ ఎపిసోడ్ తర్వాత. మీరు అందరు మాట్లాడాలి. ఎస్, వెల్కమ్ మేడం, నమస్తే, మాట్లాడండి. నమస్తే మేడం. మీరు పూజారి సంఘటన గురించి చెప్తే నాకు ఇన్సిడెంట్ గుర్తొచ్చింది మేడం. మాకు తెలిసిన రిలేటివ్స్ అమెరికాకు వాళ్ళ పాప ప్రెగ్నెంట్ అయితే వెళ్తుంటే మొన్న ఒక 2 days ఫ్లైట్స్ అన్ని ఆగిపోయినాయి కదా. అయితే వాళ్ళు ఎయిర్పోర్ట్ దాకా వెళ్ళి అక్కడ ఆగిపోయారు, మళ్ళీ రిటర్న్ రావాల్సి వచ్చింది. అందరు చాలా బాధపడుతున్నారు, అయ్యో దాకా వెళ్ళి రిటర్న్ రావాల్సి వచ్చింది. కానీ నేను వెంటనే వాళ్ళకి నాకు విషయం తెలిసిన వెంటనే వాళ్ళకి ఏం చెప్పారంటే, కంగ్రాట్స్, మీకు ఎంత అదృష్టవంతులు, అసలు ఎయిర్పోర్ట్ దాకా వచ్చి అదే మధ్యలో ఆగిపోయి ఉంటే ఇంకా ఎంత ప్రాబ్లం అయ్యేది కదా. అది మధ్యలో హాల్ట్స్ అయి వెళ్తూ ఉంటారు కదా, మధ్యలో ఆగిపోతే ఇంకా మీకు ఎంత ప్రాబ్లం అయ్యేది. మీరు ఇక్కడే ఆగిపోయారు, ఎంత బెస్ట్ కదా. ఇక్కడ ఎన్ని రోజులున్నా మనకి ఏమనిపించదు. ఇప్పుడు కాకపోతే ఇంకా 1 week 10 days వెళ్తారు అనగానే వాళ్ళు కూడా చాలా రిలీఫ్ గా అయ్యారు. అసలు అది చాలా బాగా అనిపించింది మేడం. సరిత మేడం, మీరు అన్నట్టు ఒక యోగి ఆత్మకథ బుక్ కొన్నాను, చదువుతున్నాను, చాలా బాగా అనిపించింది మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. థ్యాంక్ యూ సో మచ్, ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. థ్యాంక్ యూ. రమాదేవి మేడం, వెల్కమ్, నమస్తే. మేడం అన్మ్యూట్ అయ్యారు, మాట్లాడండి. నమస్తే సరోజమ్మ, నమస్తే ఆల్ మాస్టర్స్, నమస్తే సరిత మేడం.
ఆ, ఒక చిన్న అంటే అనిపిస్తున్న దాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఇక్కడ విజయకుమారి మేడం మాట్లాడినప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ అంటే అది ఏదో కావాలి, ఇది అడిగాను, దీని దృష్టికోణం మార్చుకున్నాను, ఇవన్నీ చెప్పుకొచ్చారు కదా. మరి వదిలేస్తాను అంటే మళ్ళీ బాబా దగ్గరికి వెళ్ళి నీ పాదాల దగ్గర నాకు చేయండి కాబట్టి అది అడిగినట్టే కదా. మరి అది లా ఆఫ్ అట్రాక్షనే కదా. అమ్మ ఏ విధంగానైనా లా ఆఫ్ అట్రాక్షన్కి మీనింగ్ ఏంటంటే మనకి ఏది కావాలో అది అడగటమే. అది నాకు అర్థమైంది. అంటే వేరే కోణంలో నేను చెప్తున్నాను అనుకోవద్దు, నాకు అర్థమైంది చెప్తున్నానమ్మా. ప్రతిదీ అంటే మనకు ఒక పాజిటివ్గా జరిగేది మాత్రమే అడగటం కాదు. మనం కూర్చొని ఒక ఎనర్జీని ఇచ్చి నాకు ఇది కావాలి అని అడగటం మాత్రమే కాదు, మన ఆలోచనల ద్వారా ఒక నెగిటివ్ అడుగుతున్నా కూడా అది కూడా ఒక లా ఆఫ్ అట్రాక్షన్ అనేది నాకు అర్థమైంది. ఎందుకంటే ఇక్కడ రైతు గురించి చెప్తారు అమ్మ. ఒక రైతు పొలముకి పంటకి వేసేటప్పుడు పంట బాగా పండాలి అని వేస్తాడు. బట్ ఏ రైతు కూడా ఇలా అనుకోడు పండకూడదు అని మళ్ళీ అప్పుడే వెంటనే అంటారు. ఒకవేళ అలా నెగిటివ్ ఆలోచన ఉన్న రైతు కూడా ఉండొచ్చు, మనకు తెలియదు. అలాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ మన సహజంగా మంచిగా జరగాలి అనుకున్న దాని ప్రకారం మనం ముందుకు వెళ్తాము అని. మంచిగా జరగాలి అనే ఒక మనం అది ఫ్రీ విల్ ద్వారా మనం పెంచుకుంటాం. మన డివైన్ ప్లాన్ ప్రకారం వచ్చినవి ఎన్ని జరుగుతున్నా మన ఫ్రీ విల్ ద్వారా మనం కావాలంటే కొన్ని జన్మల యొక్క సంస్కారాలను తగ్గించుకోవచ్చు. జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అనేది ఉంది. దాని ద్వారా మనం ఎంత జ్ఞానం మన ఫ్రీ విల్ ద్వారా నేర్చుకుంటూ ఉంటామో మన కర్మ ఫలితాలను అంత తగ్గించుకుంటూ మనం ఎంత ముందుకు వెళ్ళగలిగితే అంత ముందుకు వెళ్ళొచ్చు, ఆత్మ సాక్షాత్కారం పొందవచ్చు. అది మళ్ళీ రమణ మహర్షి గురించి కూడా చెప్తారు ఇందులో. అది ఎందుకు హూయామయ్య అని కూర్చున్నాడు అని. మరి హూయామయ్య అని కూర్చున్నారు అంటే ఆయన కూడా లా ఆఫ్ అట్రాక్షన్. నేను ఏంటి అనేది నాకు తెలుసుకోవాలని ఒక కోరిక, ఆ కోరికతోనే ఆయన కూర్చున్నారు. ఆ కోరిక తీర్చుకోవడం అనేది కూడా ఒక లా ఆఫ్ అట్రాక్షనే అనేది నాకు అర్థమైంది. అంటే మనం ఆత్మ ఉన్నతి వైపు ప్రయాణించడానికి మన ఫ్రీ విల్ని ఎన్ని విధాలుగానైనా వాడుకుంటూ ముందుకెళ్ళచ్చు. దాన్ని డివైన్ ప్లాన్ మార్చేసే విధంగా ఉండదు అనేది నాకు అర్థమైంది. డివైన్ ప్లాన్ ప్రకారం జరిగే వాటిలో జరుగుతాయి, కొన్ని మన జ్ఞానాగ్ని వల్ల జరగకుండా వెళ్ళిపోవచ్చు. అది నాకు అంతవరకు వివరణ తెలియకపోవచ్చు. కానీ మన ఫ్రీ విల్ ద్వారా మన ఆత్మ ఉన్నతికి ప్రయాణించడానికి మనం చేసే ప్రతి పనిలోని లా ఆఫ్ అట్రాక్షన్ దానిలో ఇమిడిపోయి ఉంటుంది అనేది నాకు అనిపిస్తుంది అమ్మా. ఎస్ మేడం, రమాదే మేడం, మీరు అన్నట్టుగా అది కరెక్టే. కానీ ఇప్పుడు మన డివైన్ ప్లాన్ లో ఉన్నది జరుగుతుందా లేదన్నప్పుడు మనకు యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీలో లాస్ట్ లో అమ్మ చెప్తారు ఏదైనా ప్రాబబిలిటీస్ ఉంటాయమ్మా. ఆ డివైన్ ప్లాన్ లో మనం డివైన్ ప్లాన్ వేసుకొని ఇచ్చిండొచ్చు, కానీ మనకు వచ్చినాక సిచ్యువేషన్ ఏర్పడితే ఎలా తీసుకోవాలి, దాన్ని ఎలా చేసుకోవాలి మన ఆత్మ పురోగతి క్రమంలో అన్నట్టుగా 3 పాయింట్లు చెప్తారు. దాన్ని మీరు వదిలిపెట్టవచ్చు, పోట్లాడొచ్చు, లేదా ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేసి రావచ్చు. ఉంటాయి కదా మేడం. అంటే అది మన ఆత్మ ఉన్నతి కోసం వచ్చిందని మనం అక్కడ ఒక జ్ఞానం తెలిసి ఎరుకతో ఉంటేనేమో యాక్సెప్ట్ చేసి పక్కకు జరుగుతాం. ఎందుకంటే ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినాము, ఈ ప్లాట్ఫామ్ పైన ఇంత జ్ఞానాన్ని అమ్మ ప్రతిదీ చెప్పింది. మళ్ళీ 1000 సీడ్స్ ఆఫ్ జాయ్లో ప్రతిదీ మనకు మననం చేయించారు. అసలు అక్కడ లక్ష్మీమాత చెప్తుంటేనే అమ్మ చెప్పిన ప్రతి టాపిక్ దీంట్లో మనకు 1000 సీడ్స్ ఆఫ్ జాయ్లో వచ్చింది, ప్రతిదీ వచ్చింది. అది మనకు మళ్ళీ మననం జరిగింది. అంటే అది మన ఫ్రీ విల్ మేడం. మన ఫ్రీ విల్. ఒక విషయం మేడం, నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎలా ఉంటుంది అంటే మన ఫ్రీ విల్తో మనము ఏదైనా ఆత్మ ఉన్నతి వైపు ప్రయాణం చేయొచ్చు. అది ఎలా ప్రయాణిస్తున్నామో అనేది కూడా మన ఫ్రీ విల్లే. మనకి అక్కడ ఇటు వెళ్తున్నామా అటు వెళ్తున్నామా అనేది మనకి గురువుల పాదాలను పట్టుకోవాలన్నా అందులోనే ఉంటది, ఒకళ్ళని తిట్టాలన్నా అందులోనే ఉంటుంది, ఒకళ్ళ మీద కోపం తెచ్చుకోవాలన్నా ఆ ఎరుకులోనే అన్నీ ఉంటాయి. ఏదైనా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ యూనివర్స్ ని మనం అడుగుతున్నాం. అది ఏ రూపంలోనైనా ఏదైనా కూడా ఏదో ఒక ఆలోచన ద్వారా కానీ ఇక్కడ అమ్మ చక్కగా 3 చక్రాలలో చక్కగా చెప్పింది కూడా అమ్మ దృష్టికోణం నుంచి, మనోభావాల నుంచి మన వాస్తవాన్ని మనం వాస్తవాన్ని
Yes. మన వాస్తవం అంటే అక్కడ వాడబడుతున్నది ఏ కోణంలోనైనా లా ఆఫ్ అట్రాక్షన్. లా ఆఫ్ అట్రాక్షన్. మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటున్నది ఏ వాస్తవం అయినా మనం వాడుతున్నది అదేనని నాకు అర్థమవుతుందమ్మా బాగానే. ఇక్కడ ఇప్పుడు కూడా మనం చేస్తున్నది ఏంటంటే ఎక్కువ ఫ్రీ విల్తోనే మనం ముందుకు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నామా, కిందకి వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నామా అనేది మనల్ని మనం గమనించుకుంటూ మన మనోభావాల మీద మన దృష్టికోణాన్ని పెట్టుకుని ఎలా ఆలోచిస్తున్నాం, ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మన జీవిత ప్రయాణం ఉంటుంది. ముందు ప్రయాణం ఇప్పుడు ఈ క్షణంలో గతం నుంచి రావచ్చేమో ఈ క్షణం తర్వాత ఈ క్షణం నుంచి మొదలవుతుంది. కాబట్టి ఇక్కడి నుంచి మనం వాడుకునే విధానాన్ని బట్టి ఉంటుంది అనేది నాకు అర్థమైంది. ఎస్ మేడం, నిజమే. థ్యాంక్ యూ మేడం. నిజంగా లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్స్. నాకు ఈరోజు కరెక్ట్ ఫంక్షన్ వచ్చింది. అది ఏంటంటే ఇక్కడ 12 to 1 అయిపోయినాక వెళ్ళాలని ఫస్ట్ నుంచి డిసైడ్ అనమాట. అదే తర్వాత ఏమైంది, నేను 1 వరకు ఉండాలనుకున్నా, 12:30కే వెళ్దామని ఫోన్ చేశారు ఫ్రెండ్స్. సరేలే ఎలానన్నా జరగని సెషన్ అయితే జరుగుతుంది అని జాయిన్ అయ్యా. ఇప్పుడు కాల్ చేసి మాదే 10 minutes లేట్ అవుతుంది అన్నారు. అంటే ఇప్పుడు మన రమాదేవి మేడం చెప్పినట్టు దేంట్లో అయినా లా ఆఫ్ అట్రాక్షనే ఉంది. అది మన వాస్తవాన్ని మనం సృష్టించుకుంటామా ఎలా అనేది, అంటే మనకి ఎంత ఫ్రీ విల్ ఉంది చూడండి మాస్టర్స్. అంతే సెషన్లో కూర్చున్నా ఓకే అన్న, ఆడికి నీలిమా మేడానికి పోస్టింగ్ ఇచ్చిన మేడం నేను ఇట్లా వెళ్ళిపోతే ఒక 10 minutes చూసుకోండి అని, కానీ వాళ్ళే ఫోన్ చేసి నాకు 10 minutes లేట్ అవుతుంది అన్నారు. ఎస్ మేడం, సూపర్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నిజం మాస్టర్స్, అన్ని మనం సృష్టించుకున్నవే, ప్రతి క్షణం మనం సృష్టించుకున్నదే అమ్మ చెప్తుంది. మనకు ఫ్రీ విల్ ఉంది, మరి లా ఆఫ్ అట్రాక్షన్ ఉంది, మన దృష్టికోణాన్ని మనం మార్చుకోవచ్చు. అన్నిటికీ కావాల్సింది ఎరుక. అన్నిటికీ కావాల్సింది ఎరుక. మళ్ళా ఆ ఎరుకలోకి వస్తేనే మాస్టర్స్ ఆ సిచ్యువేషన్ నుంచి దూరమే. అమ్మ చెప్తారు ఎరుక సెషన్లో మనకు మంచిగా, ఆ సిచ్యువేషన్ మీరు మార్చుకోగలుగుతారా, దాని నుంచి దూరం వెళ్తారా, లేదా దాన్ని ఎలా ఉంటే అలా యాక్సెప్ట్ చేస్తారా. ఇప్పుడు మనకు సాక్షిలో కూడా చెప్తున్నారు, 2 అడుగులు వెనక్కి కేసి చూడండి, రిలాక్స్ అయ్యి రిలీజ్ చేయండి. మరి ఎందులో వస్తున్నాయి ఇప్పుడు మనకు అన్ని సెషన్స్ దానిపైనే తిరుగుతున్నాయి మాస్టర్స్. మరి మనం ఏ బుక్ చదివినా ఇదే జ్ఞానం ఉంటుంది, కానీ అవగాహన పెరిగింది మాస్టర్స్. నేను చెప్పేది అదే, సెషన్ విన్న తర్వాత చదవడం వల్ల ఆ బుక్ లో అవగాహన పెరుగుతుంది మాస్టర్స్. ఇంకా మాట్లాడేవాళ్ళు శ్రీలత మేడం, ఉమా మహేశ్వరి మేడం, ఈ సెషన్ లో ఉన్నాయని 3 పాయింట్స్ మాస్టర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ ఒకటి, ఇంకెప్పుడు దీంట్లో చెప్తారమ్మా, ఎప్పుడు సహస్రారం అని మనము దానిపైననే మన దృష్టి ఉంటుంది కాదు, ఫస్ట్ కింది 3 చక్రాల పైన. ఇంకోటి అది కూడా చెప్తారు, అసలు చక్రాల అవగాహన మనకు ముందుకు తెలిసిన దానికి ఇప్పటికీ మారింది. ఎందుకు మారింది అంటే అగ్నితత్వం అనేది మన 3 చక్రాలలో అనుసంధానం చేస్తూ ఉంటుంది అనేది. అది కూడా ఇంకా ఎస్ మాస్టర్స్. ఇంకెవరు మాట్లాడనంటే మన మహేశ్వరి మేడం చదువుతారంట. మరి ఏంటి మాస్టర్స్, ప్రతిసారి ఇంకా కొత్త వాళ్ళు ఎవరు లేరు, కానీ వాళ్ళు కూడా మాట్లాడట్లే. వినండి మాస్టర్స్, తప్పకుండా విందాం. ఈ నాలెడ్జ్ని మనం మననం చేసుకుందాం మాస్టర్స్. ఎస్ మహేశ్వరి మేడం, వెల్కమ్. మీరు చదవండి అమ్మా. మహేశ్వరి మేడం, మీరు వీడియో ఆన్ చేసుకోగలరా? లేదక్క, సారీ. పర్లేదమ్మా, ఓకే. మాస్టర్స్ అందరికీ, అలాగే అమ్మ సరోజమ్మకి, లక్ష్మీమాతకి, సరస్వతి మాతకి, ఆనంద్ కర్ణేష్ గారికి మనం హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ 44 పార్ట్ అమ్మ కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పారు, అది చెప్పుకుంటూ ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్న ప్రశ్న, అమ్మ చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రపంచం నాకు ఎదురు తిరుగుతున్నా నేను ఆనందంగా ఉండగలనా అమ్మ అంటే, అప్పుడు అమ్మ చెప్తుంది, నీ చుట్టూ ఎంత ఘోరంగా నీకు ఎదురు తిరిగినా సరే, నీ చుట్టూ ఏదో ఒక చిన్న మంచి జరుగుతూనే ఉంటుంది. నీ జీవితంలో నువ్వు అనుకుంటున్న మంచి, నువ్వు అనుకుంటున్న చెడు నువ్వు సృష్టించుకున్నదే, కానీ దాని మంచి చెడు అన్న లేబిలింగ్ కూడా నువ్వే చేస్తున్నావు. ఎందుకు అంటే నీ చుట్టూ ఉన్న మాయ వలన. ఆ మాయ 3వ చక్రం మణిపూర్ణక చక్రం. ఈ 3వ చక్రం దగ్గర ఆడుతున్న ఆట. కాబట్టి నిజంగా నువ్వు సంతోషంగా ఉండాలి అంటే నువ్వు ఎంపిక చేసుకోవాలి అని అమ్మ ఇక్కడ 44 చాప్టర్లో చెప్పి, నెక్స్ట్ చాప్టర్ ఆకర్షణ సిద్ధాంతం 14వ పార్ట్లో ఆనంద్ కర్ణేష్ గారు అడుగుతున్న ప్రశ్న, ఇంతకు ముందు ప్రశ్నకి కనెక్టెడ్ గా ఉన్నది. అమ్మ
జీవితంలో సంతోషంగా ఉండాలంటే ఇదేనా లా ఆఫ్ అట్రాక్షన్ అని అంటారు అని అడుగుతున్నారు. అప్పుడు అమ్మ చెప్తుంది, ఒక రైతు పంటను పండించాలని అనుకుంటే అక్కడ భౌతికంగా పని జరగాలి కదా. అది మొదటి చక్రానికి సంబంధించింది. రెండవ చక్రంలో మన అనుభూతులు, మన మనోభావాలు అన్నీ మొదలవుతాయి. మరి రెండవ చక్రం దగ్గర మాయ, దృష్టికోణం అన్నది అమ్మ చెప్పింది. కానీ పూర్తిగా చెప్పలేదు. ఎప్పుడైతే రైతు పంట పండించాలంటే మొదటి చక్రం దగ్గర నుంచే జరుగుతుంది. కానీ ఈ మూడవ చక్రం నుంచి అమ్మ ఉదాహరణ ఇక్కడ మళ్ళీ రైతు ఉదాహరణ చెప్తూ, మనము ఒక పని చేయాలన్నా మన లోపల నుంచి ప్రేరణ వస్తుంది. ఈ ప్రేరణనే మూడో చక్రం నుంచి వస్తుంది. దాని వలన మన రెండవ చక్రం నుంచి వచ్చే ఎమోషన్స్ అంటే మనోభావాలు ఉంటాయి. ఒకవేళ ప్రేరణ కనుక నెగటివ్ నుంచి వస్తే ఆ రెండవ చక్ర దగ్గర వచ్చే ఎమోషన్స్ కూడా నెగటివ్ గానే ఉంటాయి. నెగటివ్ అంటే నకారాత్మకమైన ఆలోచనలు. మనం తీసుకున్న నిర్ణయం వల్ల మూడవ చక్రం దగ్గర ఎనర్జీస్ అంటే శక్తి మారుతాయి. ఈ మూడవ చక్రం దగ్గర వచ్చే ఎనర్జీస్ వల్ల రెండవ చక్రం దగ్గర ఉన్న మనోభావం ఉద్భవం అవుతుంది. ఈ రెండవ చక్రం దగ్గర జరిగే భావన మూడవ చక్రం దగ్గర నీ నిజాన్ని సృష్టిస్తాయి. నీ నిజం మంచి ఎమోషన్ అయితే ఆ మంచి ప్రేరణ నీ మూడో చక్రం దగ్గర ఆ ఎనర్జీస్ అలా మారుతుంది. అయితే అమ్మ ఇంకా ఇక్కడ ఉదాహరణ చెప్తూ, వంట చేస్తున్నప్పుడు ఉప్పు కారం వేయాలన్నా ఇదంతా మొదటి చక్రం దగ్గర జరుగుతుంది. వండుతున్న వంట ఏ భావనతో వండుతున్నావు అనేది మూడవ చక్ర దగ్గర బయలుదేరితే, మంచి ఆలోచనలతో మొదలు పెడితే వండిన దాని పరిణామం రెండవ చక్రం దగ్గర సరిగ్గా అంత పర్ఫెక్ట్ గా అవుతుంది. ఇలా చెప్తూ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మొదటి మూలాధార చక్ర, రెండవ చక్రం మధ్యలో ఉన్న సంబంధమే లా ఆఫ్ అట్రాక్షన్. అయితే ఈ మొదటి చక్రం రెండవ చక్రం సంబంధమే ఎనర్జీస్. ఈ రెండు చక్రాలు ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతుంది, ఎలాంటి ఎనర్జీస్ ట్రాన్స్ఫర్ అవుతుంది, మనకున్న ఆలోచనలను బట్టి. ఈ అవగాహనలు నిశ్చయించేది అంతా మూడో చక్రం దగ్గర. ఈ అవగాహనే వరల్డ్ వ్యూ అని అమ్మ చెప్పి, ఈ ప్రపంచంని మన ఏ దృష్టికోణంతో చూస్తే ఆ ఎనర్జీస్ నే మన మూడవ చక్రం దగ్గర మనం పెట్టే ప్రేరణ. మనం ఏ ఎనర్జీస్ మూడవ చక్రం దగ్గర పెడుతున్నామో దాన్ని బట్టి రెండవ చక్రంని మొదట చక్రానికి అనుసంధానం చేస్తుంది, డిసైడ్ చేస్తుంది. అంటే మూడు చక్రాల దగ్గర ఏ దృష్టికోణంతో చూస్తే దాన్ని బట్టి మూడవ చక్రం దగ్గర ఏ దృష్టికోణంతో చూస్తే దాన్ని బట్టి కింద ఉన్న చక్రాలు ఫాలో అవుతాయి. ప్రపంచాన్ని మనం చూస్తున్న దృష్టి ఒక మనిషికి మంచిగా కనబడుతున్నది, కానీ రెండవ వాడికి కనబడకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళ నమ్మక వ్యవస్థ, వాళ్ళ పరివారం, వాళ్ళ చుట్టూ ఉన్న దాన్ని బట్టి ఇలా ఎన్నో విషయాలు ఉంటాయి. ప్రతిసారి మన చుట్టూ ఎలా ఉన్నా ఒక్కసారి ఆగితే ఆ పరిస్థితుల అవగాహన ఇంకా పెరుగుతుంది. అమ్మ సృష్టి నియమం ఇలా ఉంది అంటే మన చుట్టూ ఉన్న సృష్టి పట్ల మనకు ఏ ఉద్దేశం ఉందో మీ భౌతిక నిజాన్ని నిశ్చయిస్తాయి. ఈ ప్రపంచం దృష్టికోణం మీ మనోభావాలు సృష్టిస్తుంది. ఈ ప్రపంచం పట్ల మీకున్న అవగాహన మారితే అప్పుడు మీరు ఎరుకతో నువ్వు జీవిస్తావు. అంటే మూడో చక్రం దగ్గర మీకు కంట్రోల్ గా ఉంచుకోగలరు అంటూ అమ్మ ఒక్కసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ, మన భౌతిక ప్రపంచంలో జరుగుతున్న ఆట ఈ మూడు చక్రాల ఆట. మణిపూరక, స్వాదిష్టాన, మూలాధార. మన జీవితం నాశనం అవుతుంది అనేది రెండవ చక్రం దగ్గర మనకున్న అనుభూతులు, ఫీలింగ్స్. మొదటి చక్రం దగ్గర నిజాన్ని సృష్టిస్తాయి. నేను మంచిగా ఉండాలని అనుకుంటున్నా కానీ అవ్వడం లేదు.
అనేది ప్రపంచం పట్ల నీకున్న అవగాహన మారితే నీకున్న జీవితం అన్న ఆట కూడా మారుతుంది. థ్యాంక్ యూ అక్క, థ్యాంక్ యూ మాస్టర్స్, నాకు ఇంత అవకాశాన్ని ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సరోజమ్మ. ఇది చాలా explanation తో అమ్మ చక్కగా చెప్పింది. అమ్మ మనకు ఈ చక్రాలని ఎలాగైనా మార్చుకోవచ్చు. అంటే కింది నుంచి భూతత్వం నుంచి మనం మార్చాలంటే భూమిని తవ్వడం మనకు కష్టమవుతుంది. అలా కాకుండా ఆలోచన విధానం నుంచి మార్చుకుంటూ వచ్చినా కూడా మనకు సులువవుతుంది అన్నట్టుగా చెప్పింది. నీ ఆలోచనలు సరైన ఆలోచనలతో, సరైన దృష్టికోణంతో అక్కడి నుంచి మొదలుపెట్టు 3వ చక్రం నుంచి. అప్పుడు అప్పుడు ఆ ఎనర్జీ 2వ చక్రానికి ట్రాన్స్ఫర్ అయ్యి 2వ చక్రం దగ్గర మనము సరైన ఆలోచనలు కనుక చేస్తే 2వ చక్రం దగ్గర కూడా సరైన మనోభావాలు వస్తాయి. ఆ మనోభావాలు 2వ చక్రం దగ్గర సరైనవిగా ఉంటే 3వ చక్రం కూడా మెల్లమెల్లగా దానంతట అదే వర్క్ జరుగుతుంది అని చెప్పుకుంటూ వచ్చారు. మనకు తెలిసి 3వ చక్రం భూచక్రం నుంచి కింది చక్రం నుంచే మనము వర్క్ చేయాలని మొదలు పెడితే అవ్వదు. ఇలా కాకుండా ఈ 3 చక్రాలు ఒకదానితో ఒకటి ఎనర్జీస్ అనుసంధానం అయి ఉంటాయి కాబట్టి సులువుగా ఆలోచనలు మార్చుకుంటూ మనోభావాలు సరిగ్గా ఉంచుకొని అలా కింది చక్రాన్ని కూడా మార్చుకోవచ్చు అన్నట్టుగా చెప్పింది మాస్టర్స్. నాకు అలా అనిపించింది. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్ మహేశ్వరి మేడం. ఎంతో బాగా చెప్పారు, అన్ని పాయింట్స్ హైలైట్ చేశారు. ఒక బ్రీఫింగ్ అయింది చాప్టర్ మొత్తం. మాస్టర్స్ ఇంకెవరైనా మాట్లాడతారంటే హ్యాండ్ రైజ్ చేయండి. పార్వతి మేడం, వీడియో ఆన్ చేసుకోగలరా? నమస్తే నీలిమ మేడం. నమస్తే మేడం, ఇప్పుడు నీ మనోభావాలను బట్టే నీ జీవితం అలా ఉంటుంది అని అన్నారు మేడం. ఇప్పుడు లైఫ్లో సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటే కనుక అది ఆర్థికంగా అయినా సరే, ఏదైనా సరే సేమ్ ప్యాటర్న్స్ రిపీట్ అవుతుంటే అంటే నేను ఆ భావాలతో ఉన్నానని అర్థమా మేడం, లేకపోతే అలాంటివి అట్రాక్ట్ చేసుకున్నానా అనేది డౌట్ మేడం. ఒకే ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నప్పుడు లైఫ్ లో. అవును, మీ భావాలను మార్చుకోవాలి అనేది మేడం. వినిపిస్తుందా మేడం మీకు? వినిపిస్తుంది మేడం, వినిపిస్తుంది. అవునమ్మా, అది సేమ్ ప్యాటర్న్ అంటే మీ థాట్ ప్రాసెస్ ఒక్కసారి చెక్ చేసుకోండి. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. దీప్తి మేడం. నమస్తే మేడం, నమస్తే ఆల్ మాస్టర్స్. చాలా అద్భుతంగా సెషన్ అవుతుంది. లాస్ట్ ఎపిసోడ్ కూడా అద్భుతం. ఇంకా ఇక్కడ అదే లా ఆఫ్ అట్రాక్షన్ అంటున్నారు. ఇక్కడ అట్రాక్షన్ అంటే ఏంటి, మీనింగ్ మనం అంతా తెలుసుకుంటే, ఇప్పుడు మ్యాగ్నెట్ ఉంటుంది, అదే దేన్ని అట్రాక్ట్ చేసుకుంటుంది, దాని అట్రాక్షన్ యొక్క క్వాలిటీస్ దాన్ని బట్టి, దాని ప్రాపర్టీస్ ని బట్టి అట్రాక్ట్ చేసుకుంటుంది. ప్లాస్టిక్ ని అట్రాక్ట్ చేసుకోదు కదా. ఐరన్ ఉందనుకోండి, మ్యాగ్నెట్ పెట్టామనుకోండి, ప్లాస్టిక్ ని అట్రాక్ట్ చేసుకోదు, ఐరనే అట్రాక్ట్ చేసుకుంటుంది. ఎందుకు అంటే ఆ మ్యాగ్నెట్ యొక్క క్వాలిటీని బట్టి అది ఏది అట్రాక్ట్ చేసుకోవాలో అదే అట్రాక్ట్ చేసుకుంటుంది, దాని ప్రాపర్టీని బట్టి. అంతే కదా మాస్టర్స్? సో లా ఆఫ్ అట్రాక్షన్ కూడా అంతే. మనం దేనికైతే అది ఇంటెన్షన్ అన్నది ఎక్కువ పెడతామో దాన్నే మనం అట్రాక్ట్ చేసుకుంటాం. ఇక్కడ కోరికలు తీర్చుకోవాలని ఏమీ కాదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు మాస్టర్ చెప్పినట్టు కోరికలు అంటే బయట ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అంటే మీకు డబ్బులు కావాలంటే, మీకు పీస్ ఆఫ్ మైండ్ కావాలంటే, లేకపోతే ఇంకేదో కావాలంటే మీ ఇల్లును సృష్టించుకోండి, ఇలా రకరకాల థీరీస్ బయటకు వచ్చేయడం వలన లా ఆఫ్ అట్రాక్షన్ యొక్క పర్పస్ మారిపోయింది. కానీ డెప్త్ గా కనుక మనం తెలుసుకుంటే,
ఇక్కడ సరోజ మేడం కూడా ఒకటి ఎప్పుడు చెప్తారు, మీ ఫ్రీ ఏదైనా సరే మీ ఫ్రీ విల్లే. సరెండర్ లో ఉంటారా, ఓకే, సరెండర్ లో ఉంటే యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, అది మీ చాయిసే. లేదా ఫ్రీ విల్లులో ఉన్నా కూడా మీ చాయిసే. ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కోరికలు తీర్చుకోవడం మాత్రమే కాదు మాస్టర్స్, ఇట్స్ బియాండ్ దాట్ అని నాకు అర్థమైంది మేడం మాస్టర్స్. ఇక్కడ మన మేడం టీచింగ్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే, మీ యొక్క యాంగర్ లో నుండి ఫియర్ లోని ఉన్నప్పుడు ఇందులో మేడం అడిగినట్టుగా నాకు పదే పదే ఒక ప్యాటర్న్ రిపీట్ అవుతుంది అంటే నేను మార్చుకోవాలా అంటే అక్కడే అర్థమైపోతుంది నేను ఎక్కువ ఇంటెన్షన్ దేనికి ఇస్తున్నాను. ఆ ప్యాటర్న్ లోని మనం ఆ ఫియర్ తో ఉన్నామా, లేకపోతే ఎక్కువ మనం ఏదన్నా మనకు నచ్చని విషయం కనుక జరిగింది అనుకుంటే అది తెలుసో తెలియక అదే ఆలోచనలో మనం ఉండిపోతాం కదా మాస్టర్స్. దాని అర్థం ఏంటి, ఆ ఇంటెన్షన్ ఆ పవర్ అన్నది దానికి ఇస్తున్నాం. దట్స్ నథింగ్ బట్ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్స్. అంతే, ఎక్కడైతే ఏ థాట్స్ కి అయితే మనం ఇంటెన్షన్ ఎక్కువ ఇస్తాం అది మేనిఫెస్ట్ అన్నది జరుగుద్ది. అది మంచా చెడ్డ, లేకపోతే కోరుకుంటున్నామా లేకపోతే కోరుకోకుండా జరుగుతుందా, దట్స్ ఆల్ మేడం. నేను అదే చెప్పదలుచుకున్నాను. ఒకప్పుడు అదే ఇక్కడ కోరికలు ఉండడం తప్పు కాదు, తీర్చుకో. ఇందాక విజయ కుమారి మేడం చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒకప్పుడు అది జరిగిపోవాలంటే తప్పన ఉంటుంది. ఎవరికి కూడా పెయిన్స్ అనుభవించాలి, లేకపోతే నాకు బాధలు కావాలి, ఛాలెంజెస్ కావాలని ఎవరు అనుకోరు. అంటే అన్లెస్ వీఆర్ వెరీ బ్రేవ్ సోల్స్ తప్ప. కానీ ఒకానొక సమయంలో ఆ తట్టుకునే శక్తి, ఆ లిమిటేషన్స్ ఓవర్ ఎక్స్ప్లోర్డ్ అయిపోయినప్పుడు అలా అనిపిస్తుంది, అయ్యో ఇది ప్రాల్వ్ అయితే బాగుంది కదా అన్నట్టుగా అనిపించినప్పుడు రకరకాల పద్ధతులు ఏవో ఒకటి, అది ఏదైనా అవ్వచ్చు, గుళ్ళకెళ్ళచ్చు, మొక్కుకోవచ్చు, ఏదో చేసేస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు అదంతా కాదు. ఐ కేమ్ ఫ్రమ్ ఇట్. ఆ భగవంతుడికి నేను సరెండర్ చేస్తున్నాను. ఎవర్ వి బిలీవ్, మేడం ఏం చెప్పారు, నీ ఇష్టం, నేను నిన్ను వదలను, నన్ను నువ్వు వదలకు. అక్కడ కోరిక తీర్చుకోవడమా తీర్చుకోకపోవడమా కాదు, ప్యూర్ సరెండర్ అయిపోతున్నాం యూనివర్స్ కి. అక్కడ ఒక దైవం అనుకుంటున్నారు, ఇక్కడ మన యూనివర్స్. ఎందుకు అంటే వాట్ ఎవర్ ఇట్స్ హ్యాపెన్ ఇట్స్ ఫర్ మై హైయెస్ట్ గుడ్, దట్స్ ఆల్. ఇప్పుడు కోరిక తీరుతుందా, తీరకుండా పదే పదే అది మనల్ని చేస్తుందా, ఆల్ గుడ్. అట్ సోల్ లెవెల్ ఐ నీడ్ టు లెర్న్ సంథింగ్. మనం ఏదో ఒకటి నేను చేసేసుకుని కోరిక అయితే తీర్చుకుంటాం మేడం, ఈ సంవత్సరం ఈ జన్మలో తీర్చేసుకుంటాం. కానీ సోల్ లెవెల్లో కనుక మనం ఆలోచిస్తే అండర్లైన్ లెసన్ అన్నది ఎప్పటికీ మిగిలే ఉంటది. అది ఎప్పుడు నేర్చుకుంటాం. అందుకే సరోజ మ్యామ్ అంటారు, ఈ జన్మలో కాకపోతే ఇంకొక జన్మలో ఈ మూలాధారం ఆ 3 చక్రాలు మీరు క్లియర్ చేయకుండా ఎక్కడో నేను పైన చక్రాలు ఓపెన్ చేసేసుకుంటాను. రావణాసుడు ఆయనకు అంత శక్తి ఉంది, మరి ఎందుకు ఆయన ప్రైడ్ అండ్ ఈగోకి ఉండిపోయారు? బికాస్ ఆ మూలాధారంలో మన క్లియరెన్స్ అనేది జరగలేదు. ఇలాగే ఉంటది మాస్టర్స్. లా ఆఫ్ అట్రాక్షన్ సిద్ధాంతాన్ని కనుక మనం కరెక్ట్ గా అర్థం చేసుకోకపోతే ఇలాగే రావణాసుడు ఎగ్జాంపుల్ లా జరిగిపోతుంది. ఆ మూమెంట్ లో మనకు అంత హ్యాపీగా, కానీ బియాండ్ దట్ ఆలోచిస్తే దెర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఇస్ రిమైనింగ్. నేర్చుకోవాల్సిన పాఠం మిగిలే ఉంటుంది. అందుకే సరోజా మేడం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్క చక్రాన్ని మనం ఎలాగా అర్థం చేసుకోవాలి. మన చక్రాన్ని అర్థం చేసుకోవడము అంటే కూడా ఏదో కాదు. నేను ఎక్కువ సమయం ప్రతిరోజు నా థాట్ ప్రాసెస్ ని కనుక నన్ను నేను అబ్జర్వ్ చేసుకొని గమనించగలిగితే ఎటువంటి థాట్ ప్రాసెస్ లో నేను ఉంటున్నాను, ఫియర్ అనే దాంట్లో ఉంటున్నానా, గిల్ట్ తో ఉంటున్నానా, లేకపోతే ఆనంద స్థితిలో ఉంటున్నానా, ఎప్పుడైనా మనం ఎక్కువ గమనించుకొని ఎక్కువ శాతం దేని మీద ఉంటుందో దాన్ని బట్టే వీ కెన్ లింక్ మాస్టర్స్, మనం ఏ చక్రాతోటి లింక్ అయి ఉన్నాం అన్నది మనం అర్థం చేసుకోగలం. చాలా మందికి అది థాట్ ప్రాసెస్ లోనో లేకపోతే ఎమోషన్స్ లో రాదు, పెయిన్స్ రూపంలో కూడా వస్తాయి మాస్టర్స్, బాడీ పెయిన్స్ రూపంలో కూడా వస్తాయి. లైక్ కాన్స్టిపేషన్స్ అని, లేకపోతే జాయింట్ పెయిన్స్ అని, నీ పెయిన్స్ అని, ఎక్కడో ఆ బ్లాకేజ్ ఎనర్జీ ఉండిపోతుంది, స్టాగ్నేట్ అయిపోయి ఉంటుంది. సో ఆ విధంగా కనుక మనం అర్థం చేసుకుంటే, నాకు అర్థమైంది మాస్టర్, దేనికైతే మనం ఎక్కువగా పవర్ ఇస్తున్నాము, ఎక్కువ స్థితిలో అలా ఉండిపోతున్నాము, అదే మనం మళ్ళీ మళ్ళీ అట్రాక్ట్ చేసుకుంటూ ఉంటాం. అదే నాకు అర్థమైన ఇక్కడ లా ఆఫ్ అట్రాక్షన్ మాస్టర్స్. సో మనం ముందుకు వెళ్ళాలి సోల్ లెవెల్లో డెప్త్ గా అంటే ఫస్ట్ మనల్ని మనం క్లెన్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఉన్నది ఉన్నట్టు యాక్సెప్ట్ చేసుకుని ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ ఫర్ మై హైయెస్ట్ గుడ్. అంతే మేడం, నేను అదే చెప్పాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.
చాలా బాగా చెప్పారు దీప్తి మేడం. సూపర్. రాగిణి మేడం. థ్యాంక్ యూ మేడం ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఇలాంటి సెషన్స్ మళ్ళీ మళ్ళీ మనం ఇది కూడా అట్రాక్షనే, తపన, సాధన యొక్క తపన, అందుకే అట్రాక్ట్ చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చాలా బాగా చెప్పారు దీప్తి మ్యామ్. నమస్తే మ్యామ్. నమస్తే మాస్టర్స్. ఎస్ మ్యామ్. నాకు ఈ ఎపిసోడ్లో నాకు ఏమర్థమైందంటే మ్యామ్, అంటే ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ మనము ఏదైనా కూడా మనకి మంచి జరగాలి అనే కోరుకుంటాము. కానీ కొంతమందికి అది వెంటనే జరుగుతుంది, కొంతమందికి అది జరగదన్నమాట. నేను ఈవెన్ దీనిలో అడిగిన క్వశ్చన్ కూడా అదేనమాట. ఇక్కడ ఎందుకు జరగదు అంటే సేమ్ అన్నమాట. మనము చిన్నప్పటి నుంచి పెరిగిన విధానం కావచ్చు, ఎదుర్కొన్న సమస్యలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి. ఒకటి మనము ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్థిక స్థితిగతులే తీసుకోండి. మనం చిన్నప్పటి నుంచి లో అండ్ అప్ అండ్ లో ఇవన్నీ చూస్తూ ఉంటాము. లేదంటే నాకు చిన్నప్పటి నుంచి ఇలానే జరిగిద్ది, నాకు తెలుసుగా అని గట్టిగా ఫిక్స్ అయ్యి ఉంటాం. కానీ ఇప్పుడు మనము నాకంతా మంచి జరగాలనుకుంటున్నాం, కానీ లోపల మనం ఇక్కడ అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం మ్యామ్. అంటే లోపల మన ఫీలింగ్స్, మనం ఆ మాట అంటున్నప్పుడు మన ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి అక్కడ. సో దాన్ని మెయిన్ మన అది అట్రాక్ట్ చేస్తుంది. మన భావనలే ఇక్కడ విశ్వం అనేది ఆ ఎనర్జీనే తీసుకుంటుంది అన్నమాట. మనం నోటితో ఏమన్నాం కాదు, మన భావన అనేది ఇక్కడ ముఖ్యం. భావన ఎలా ఉంటే మనము దాన్నే అట్రాక్ట్ చేస్తాము. పైకి నేను అద్భుతంగా ఉంటాను, నేను ఇవాళ సెషన్ విన్నాను లా ఆఫ్ అట్రాక్షన్, లేకపోతే అమ్మ సెషన్ ఇది విన్నాను, ఓకే నాకు ఇక్కడి నుంచి మంచి జరుగుతుంది. కానీ నీ లోపల ఆలోచనలు ఎలా ఉంటున్నాయి, లేకపోతే నీ ఎమోషన్స్ ఏం క్యారీ చేస్తున్నావు, ఇవన్నీ మనము అవేర్నెస్తో ఉంటేనే మనకి అర్థమవుతుంది. అప్పుడు అవేర్నెస్తో ఉన్నప్పుడు ఇలాంటి మనం ఏదైతే సంకల్పించుకున్నామో దానికి విరుద్ధమైన ఆలోచనలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో ఆ భావనే ముఖ్యం, కాబట్టి అదే అట్రాక్ట్ చేస్తుంది. అక్కడ ఆ భావన మనం ఎరుకతో గమనించినప్పుడు ఆ భావన ఎలాంటి భావన చేస్తున్నాము, ఎలాంటి ఆలోచన చేస్తున్నాము అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఇందాక అమ్మ అన్నట్లు, సో ఆలోచనల నుంచి మన ఎమోషన్స్ నుంచి కరెక్ట్ చేసుకుంటూ అన్నమాట, ఆ ఫ్రీక్వెన్సీని మనం ఆ ఎనర్జీని మార్చుకుంటూ మనం ఏదైతే సంకల్పించుకుంటున్నామో, లేదంటే మనం ఏదైతే అనుకుంటున్నామో దానికి మనం రీచ్ అవ్వగలుగుతాం. ఇది ఫస్ట్ 3 చక్రాలే ఇంటర్లింక్ అయి ఉంటాయి అన్నమాట. ఇక్కడ సేమ్ అంటే మనం ఎంత స్పష్టంగా, ఎంత స్ట్రాంగ్గా, ఎంత క్లారిటీగా ఉన్నాము అనే దాన్ని బట్టి మన ఆలోచన ఉంది, మన భావన కూడా అది నకారాత్మకం కావచ్చు, సకారాత్మకం కావచ్చు. సో అది ఎమోషనల్గా ఆ కెమికల్స్ రిలీజ్ అవుతాయి బాడీలో. సో ఆ ఎనర్జీ మనకి ముందు లోపల అది అయిపోతుంది అన్నమాట. తర్వాత భౌతికంగా మనం మూలాధార చక్రంలో అంటే మన భౌతిక తత్వంలో కూడా దానికి తగ్గట్టుగా పరిస్థితులు అనేది చేంజ్ అవుతూ ఉంటాయి. ఇక్కడ ఎనర్జీ బ్లాక్స్, ఎనర్జీ ఎలా బ్లాక్ అవుతుంది అంటే మన ఎమోషన్స్, సెకండ్ స్వాదిష్టానం కావచ్చు, మణిపూరకం కావచ్చు, దీనిలో మనము కరెక్ట్ చేసుకుంటూ వస్తేనమాట ఆటోమేటిక్గా మన భౌతికంలో పూర్తిగా మారుతుంది అనేది నాకు నా పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ కొన్ని. అండ్ ఇవాళ అమ్మ ఈ సెషన్ వింటున్నప్పుడు కూడా నాకు అర్థమైంది అదే మాస్టర్స్. అంటే ఇక్కడ ఎవ్రీథింగ్ ఎనర్జీ. ఇక్కడ ఎప్పుడైతే మనస వాచ కర్మణ అలైన్మెంట్ ఉంటుందో ఈ 3 చక్రాస్ మధ్య ఒకటే, మనం ఏది ఆలోచన చేస్తామో అదే ఎమోషన్ రూపంలో వస్తుంది, అదే అంత మంచిగా జరుగుతుంది. అంతే, ఇంకా మనకు వేరే థాట్ లేదు, వేరే ఎమోషన్ లేదు. సో జరుగుతుంది. దానికి కాకపోతే ఇలా వెంటనే అమ్మ చెప్తారు కదా, నేను సంవత్సరం నుంచి అనుకుంటున్నాను నాకేం జరగట్లేదు అంటే జరగదు. అంటే నీకు ఆ డౌట్ వచ్చింది అంటే నువ్వు ఇంకా డౌట్లోనే ఉన్నావు. నీ లోపల ఇంకా ఏయో డౌట్స్ ఉన్నాయి, ఏదో ఇంకా నమ్మటం లేదు, ఏదో స్పష్టంగా లేదు నీకు. సో వాటిని కరెక్ట్ చేసుకోవాలి. ఎప్పుడైతే అవేర్గా ఉంటామో అక్కడ ఈ 3 చక్రాసు ఎనర్జీ అనేది ఒక అలైన్మెంట్ అనేది
కరెక్ట్‌గా ఉంటుంది. భౌతికంలో అన్నీ జరుగుతాయి అనేది నాకిక్కడ రాగిణి మేడం మ్యూట్ అయ్యారు మీరు. ఇప్పుడేనా మ్యామ్? ఇప్పుడే జస్ట్ యెస్ మ్యామ్. నేను అదే చెప్పాలి అనుకున్నాను. అంటే మనకి ఏదైనా కూడా ఎనర్జీ బ్లాక్ చేస్తున్నాము. అది మనకి తెలియచ్చు, తెలియకపోవచ్చు. అది ఆల్రెడీ ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే అమ్మ చెప్తారు. ఎప్పుడో మనం ఆల్రెడీ దీన్ని మనకి తెలిసి కావచ్చు, అవేర్‌తో కావచ్చు, ఎరుకతో కావచ్చు, ఎరుక లేకుండా కావచ్చు. ఆల్రెడీ ఇలా జరిగిద్దేమో అన్న భయం భయపడుతూ కావచ్చు, లేతే సంతోషకరంగా అయినా కావచ్చనమాట. ఇవాళ నేను అనుకోలేదే ఇది జరిగింది అనుకోవచ్చు. కానీ నీకెప్పుడో ఉంది ఆ ఆలోచన. అది ఈరోజు జరిగిందనమాట. సో, ఇక్కడ ఎవ్రీథింగ్ అన్నమాట మనం సృష్టించుకుందే ఆలోచన రూపంలో. అది అవేర్‌నెస్‌తో అనుకున్నామా, అవేర్‌గా లేకుండా అనుకున్నామా అనేది అది డిపెండ్స్ ఆన్ అన్నమాట. ఇక్కడ పూర్తిగా ఇది జరగాలి, జరగాలి, జరగాలి అని ఎక్కువ దాని మీద ఎమోషన్ పెట్టినా కూడా అది జరగదనమాట. ఇక్కడ సరెండర్ మోడ్. ఓకే. నా పరిస్థితి ఇలా ఉండాలి. నాకు ఏది బెస్టో నాకదివ్వు. ఫుల్‌గా మనము మన సోల్‌కి సరెండర్ అవ్వాలక్కడ. సోల్‌కి కావచ్చు, యూనివర్స్‌కి కావచ్చు, గాడ్‌కి కావచ్చు. నీకు ఏది నమ్ముతావో దానికి సరెండర్ టు ఇట్. నేను ఇలా అనుకుంటున్నాను. మన ఆలోచన విధానంలో మనం పూర్తి ఎరుకతో ఉంటే సరెండర్ మోడ్‌లో ఉంటే మనకి ఏది అవసరమో అది ప్రాప్తిస్తుంది మ్యామ్. అదే. సో, ఈ 3 చక్రాసు అమ్మ చాలా బాగా ఇంటర్‌లింక్ అన్నమాట. ఎనర్జీ మనం ఏదో రకంగా బ్లాక్ చేస్తున్నాం. పూర్తి ఇంకా అవేర్‌నెస్‌తో మనం డీపర్‌గా గనక మన లోపలికి మనం వెళ్తే వీటన్నిటి పైన కూడా మనకు క్లారిటీస్ వస్తాయి మ్యామ్. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్. థాంక్ యూ. దీప్తి మేడం మీరు మళ్ళీ హ్యాండ్ రైజ్ చేశారా? ఎస్ మేడం. ఒక విషయం చెప్దాం అనుకున్నా. చిన్నప్పుడు చూడండి గట్టిగా అనుకో అయిపోద్ది అని మన పెద్దలు అనేవారు. మీకు గమనిస్తే గట్టిగా తలుచుకో ఏదైనా అయిపోద్ది ఊరికనే అంటుంటారుగా మన పెద్దవాళ్ళు. లేకపోతే ఏదైనా అయింది అనుకోనా వీడు గట్టిగా తలుచుకున్నట్టున్నాడు అందుకే అయిపోయింది. చాలా గట్టివాడు వీడు, బొండువాడు వీడు అంటుంటాం కదా. అప్పట్లో తెలిసేది కాదు అది ఏంటన్నది. ఇప్పుడు అర్థమవుతుంది అది అంత స్ట్రాంగ్ ఇంటెన్షన్ అన్నమాట. యెస్ అంతే. మ్యామ్. యెస్. ట్రూ. ఇంకొకటి ఏంటంటే మీరు గమనించండి, మనకి ఏదైనా ఫియర్ గానీ ఏదైనా ప్రెషర్ ఫీల్ అవుతున్నప్పుడు ఆ ఫీలింగ్ మేడం మన ఒక సెషన్ లో కూడా చెప్పారు. అది పొట్ట భాగంలో మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు ఎగ్జామ్ కి వెళ్ళాలి. ఎగ్జామ్ కి వెళ్ళినప్పుడు చూడండి చాలా మంది గడబడలు జరుగుతూ ఉంటాయి. అది నాకు చాలా సార్లు జరిగింది. అక్కడ ప్రెషర్ అలా ఉంటది. అలాగే అంటే పొట్ట కూడా సెకండ్ బ్రెయిన్ అంటారు. అంటే అక్కడ అర్థం అవుతుంది కదా మాస్టర్స్ మనం ఎక్కడి నుంచి అవి ఉద్భవిస్తున్నాయి అన్నది. ఎవరైనా తిట్టినా లేకపోతే ఏదన్నా అంటే వాడు అంటే హృదయం నుంచి అనరు, అక్కడ రగులుతుంది మంట అంటారు చూడండి. అవన్నీ వింటూనే ఉంటాం చిన్నప్పటి నుంచి. కానీ అప్పట్లో అర్థమయ్యేవి కాదు. ఇప్పుడు అన్ని అర్థమవుతున్నాయి. అంటే అక్కడ బ్లాకేజ్‌లు అవి. ఎక్కడెక్కడ బ్లాక్‌లు ఉన్నాయి ఏంటి? సో, పవర్ అదేంటి థాట్ పవర్ అన్నమాట అది. అంతే మాస్టర్స్. సో, ఈ జన్మలో అయినా కోరుకొని ఏదేదో చేసి సాధించుకోవచ్చు. తర్వాత మేడం ఇందాకలా విజయకుమారి మేడం చెప్పినట్టు తర్వాత కాన్సిక్వెన్సెస్ వస్తాయి. అది కూడా మనం మేమే అనుభవించుకోవాలి. అదే సరెండర్ లోకి వెళ్తే ఓహో ఇట్స్ పార్ట్ ఆఫ్ మై డివైన్ ప్లాన్. ఇలా జరగాలి కాబట్టి జరిగింది. ఐ నీడ్ టు లెర్న్ ద లెసన్. ఓకే, యూనివర్స్ ఇస్ గివింగ్ మీ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. ఐఎమ్ క్లియరింగ్ వన్ బ్లాక్ ఫ్రమ్ మై లైఫ్ అని అనుకోవడమే మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ దీప్తి మేడం. థ్యాంక్ యూ ఆల్ మాస్టర్స్. ఇంకా రికార్డింగ్ అయితే థ్యాంక్ యూ.